క్వశ్చన్ నెంబర్ 50. ఇక్కడ చూడండి, ఇప్పటివరకు ఏంది శాలరీ అనేది వర్కింగ్ పార్ట్నర్కి పర్సంటేజ్ ఇచ్చారండి, ప్రాఫిట్లో పర్సంటేజ్ ఇచ్చారు. బట్ ఈ క్వశ్చన్ నుంచి చూడండి ఒకసారి, మనకి డిఫరెంట్గా ఉంటుంది. పర్ మంత్ ఇంత ఫిక్స్డ్ శాలరీ అని ఇస్తాడండి. రైట్, ఏ అండ్ బి స్టార్ట్ అండ్ ఎంటర్ప్రైజ్ టుగెదర్. ఇద్దరు కలిసి ఒక ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేశారు. విత్ ఏ యాజ్ యాక్టివ్ పార్ట్నర్, ఏ ఇన్వెస్ట్ 4,000 and 2,000 మోర్ ఆఫ్టర్ 8 months. ఫస్ట్ 4,000 పెట్టాడు, తర్వాత 8 months తర్వాత 2,000 స్టార్ట్ చేసి పెట్టాడు, ఇన్వెస్ట్ చేశాడు. బి అనేవాడు ఇన్వెస్ట్ 5,000 అండ్ విత్ డ్రా 2,000 ఆఫ్టర్ 9 months. బి అనేవాడు స్టార్టింగ్లో 5,000 ఇన్వెస్ట్ చేశాడు, తర్వాత 9 months తర్వాత 2,000 విత్ డ్రా చేసుకున్నాడు. బీయింగ్ ద యాక్టివ్ పార్ట్నర్, ఏ టేక్స్ 100 rupees per month. బీయింగ్ ద యాక్టివ్ పార్ట్నర్ కాబట్టి ఏ అనేవాడు 100 rupees per month తీసుకుంటున్నాడండి అలవెన్స్గా ఫ్రమ్ ద ప్రాఫిట్ నుంచి తీసుకుంటున్నాడు. వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ ద బి ఇఫ్ ద ప్రాఫిట్ ఆఫ్ ద ఇయర్ ఈస్ 6,000? ప్రాఫిట్ ఆఫ్ ఏ ఈజ్ టోటల్. వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ బి ఇఫ్ ద ప్రాఫిట్ ఫర్ ద ఇయర్ ఈజ్ 6,700? మొత్తం ప్రాఫిట్ 6,700 అయితే వాడు బి షేర్ ఎంత అంటాడు. ఇప్పుడు చూడండి, మొత్తం కొంత అమౌంట్ ఉంది ప్రాఫిట్ని వాళ్ళు యాక్చువల్గా వచ్చిన ప్రాఫిట్ ఏం చేసుకుంటారు, షేర్ చేసుకుంటారు ఈక్వల్గా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ప్రకారం. రైట్, సో మనకు ప్రాఫిట్ అనేది ఎప్పుడండి, ఇక్కడ ఏంటి జనరల్గా మనకి ఇంతకుముందు వరకు క్వశ్చన్లు ఏంటంటే ప్రాఫిట్లో షేర్ అంటాడు, అంటే వాడికి మంత్లీ శాలరీ ఏమి ఇవ్వలేదండి. ఎవడైతే యాక్టివ్ పార్ట్నర్ ఉన్నాడో వాడికి మంత్లీ శాలరీ ఏమి ఇవ్వలేదు, డైరెక్ట్గా వాడికి ప్రాఫిట్లోనే షేర్ ఇచ్చారు. సో అది ఒక రకం. రైట్, ఇప్పుడు చూడండి, ఇప్పుడు డిఫరెంట్ ఏంటంటే ఇప్పుడు వాడికి మంత్లీ శాలరీ ఇచ్చిన తర్వాత మిగతా ప్రాఫిట్ని వాళ్ళైతే డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారు. జాగ్రత్త చూడండి, అక్కడేమో టోటల్ ప్రాఫిట్లో షేర్ వచ్చింది, ఇక్కడ మాత్రం అలా కాదండి. అసలు ప్రాఫిట్ ఎప్పుడు అవుతుందంటే వాళ్ళ షేర్ని, అంటే వాడి యొక్క షేర్ని తీసేసిన తర్వాత ప్రాఫిట్ని మిగతా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారు. అంటే ముందు ఇక్కడ ఏం చేయాలి, ఉన్న ప్రాఫిట్లో నుంచి ముందు వాడు మంత్లీ అమౌంట్ ఎంత ఉందో అది తీసేసిన తర్వాత మిగతా దాన్ని వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. ఓకే, ఏ కదండి మంత్లీ శాలరీ ఇచ్చేది, ఫస్ట్ అది చేస్తున్నాడు. ఎంత అండి, 100 rupees ఇంటూ ఎన్ని మంత్స్ అండి, 12 monthsగా 1 yearకి, అంటే 1,200 rupees వాళ్ళకి ఏ అనేవాడికి ఇవ్వాలండి. అంటే ఇప్పుడు మొత్తం ప్రాఫిట్ ఎంత ఉంది, 6,700 ఉంది టోటల్ ప్రాఫిట్. సో టోటల్ ప్రాఫిట్ రైట్, దీంట్లో నుంచి 1,200 తీసివేసిన తర్వాత అంటే ఎంత అండి, 5,500. ఈ 5,500ని వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. ఓకే, చూడండి, ఇక్కడ ఏ అనేవాడు 100 rupees per month, 12 months కాబట్టి 1,200 rupees వాడికి శాలరీ పోయింది. అంటే దీంట్లో ఫస్ట్ వాడికి ప్రయారిటీ అండి, ఎందుకంటే వాడు వర్కింగ్ పార్ట్నర్ కాబట్టి వచ్చిన ప్రాఫిట్లో వాడికి ప్రయారిటీ ఫస్ట్. వాడి తీసేసిన తర్వాత మిగతాది వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు 55,000. అంటే మనం డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన ఎంత అండి, 5,500 మాత్రమే, 5,500 మాత్రమే. ఇప్పుడు షేర్స్ చూద్దాం ఎలా ఉన్నాయి. 50 కదండి క్వశ్చన్ నెంబర్. ఏ అనేవాడు ఫస్ట్ 4,000 ఇన్వెస్ట్ చేస్తాడు, అంటే 4 parts. ఎన్ని మంత్స్ అంటే అట్లా 8 months ఏ అనేవాడు. తర్వాత ఏం చేస్తాడండి, మిగతా 2,000 ఎక్స్ట్రా పెట్టాడు, అంటే 2 parts. 4 అంటే ఇక్కడ ఎంత అవుతుంది, 2 అంటే 6 అవుతుంది. 4,000 + 2,000 6,000, అంటే 0 6 ఇస్తాం కాబట్టి 6 × 4 months ఉంది. నెక్స్ట్ బి అనేవాడిదండి. బి అనేవాడు ఏం చేస్తాడు, ఫస్ట్ 5,000 ఉందండి వాడి ఇన్వెస్ట్మెంట్. ఎన్ని మంత్స్ వరకు, 9 months వరకు, అంటే 5 × 9 ప్లస్ 5,000లో 2,000 విత్డ్రా చేసుకున్నాడు, అంటే ఎంత ఉంటుంది, 3,000 ఉంటుంది, అంటే 0 ఇస్తే 3 parts. సో 3 × రిమైనింగ్ ఎన్ని మంత్స్ ఉన్నాయండి, 3 months. సో ఇప్పుడు ఎలా ఉందండి, 4 8s 32 + 24. 32 + 24 ఎంత అండి, 56. అంటే ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయా అండి, సరే తర్వాత చూద్దాం క్యాన్సిల్ అయ్యా ఉంటే. ఇక్కడ ఎంత అండి, 5 9s 45, 45 + 9, 45 + 9 ఎంత అండి, 54. ఇప్పుడు చూడండి 2తో క్యాన్సిల్ అవుతుంది కదండి, 28 27, 28 27. అంటే ఇప్పుడు ఈ రిమైనింగ్ అమౌంట్ వాళ్ళిద్దరు ఈ రకంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి. మొత్తం కలిపి ఎన్ని పార్ట్స్ ఉందండి, 55 parts. 55 parts ఎంత అన్నాడు మనకి, 5,500. ఇప్పుడు ఎవరు షేర్ కావాలండి, బి షేర్ కావాలి. బి ఎంత ఉంది, 27 parts. ఎంత అవుతుంది, 2,700 అవుతుంది. 2,700. జాగ్రత్త చూడండి, ప్రాఫిట్ అన్నప్పుడు మనం ఏం చేస్తాము, ఓవరాల్ ప్రాఫిట్లో షేర్ పక్క పెట్టి మిగతా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఇక్కడ కూడా అలాంటిదే అండి. కాబట్టి మంత్లీ శాలరీ ప్రయారిటీ ఫస్ట్. వాడికి 100 rupees ఉంది, 12 months, 1,200 rupees వాడు తీసిన తర్వాత మిగతా షేర్ చేసుకోవాలి. సో 1,200 తీసేస్తాను, ఎంత ఉందండి, 5,500 ఉంది. ఇప్పుడు వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఇలా 55 parts, 55,000 అయితే 28 7 27 parts. బీది అడిగాడు, అంటే 27 parts వాళ్ళు ఎంత, 2,700. క్వశ్చన్ నెంబర్ 51. ఏ అండ్ బి ఇన్వెస్టెడ్ 30,000 40,000 రెస్పెక్టివ్లీ ఇన్ ఏ బిజినెస్. ఏ రిసీవ్డ్ 100 rupees per month out of the profit towards running the business, and the rest of the profit is divided in proportion of their investment. సో ఇద్దరు బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఏ అనేవాడు వర్కింగ్ పార్ట్నర్ కాబట్టి వాడికి 100 rupees per month శాలరీ వస్తుంది, మిగతాది వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ప్రకారం వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు.
ఇఫ్ ఇన్ ఏ ఇయర్ ఏ రిసీవ్స్ టోటల్ ఆఫ్ 3,900 అండ్ దెన్ బి రిసీవ్స్ ఎంత అంటున్నాడు. ఒక సంవత్సరంలో ఏ అనేవాడికి 3,900 రూపీస్ వస్తే బి ఎంత అంటున్నారు. కూర్చోండి, మొత్తంగా ఏకి ఎంత వచ్చింది, ఓవరాల్గా మొత్తంగా ఏకి వచ్చింది 3,900. దాంట్లో ఏముందండి, ఒకటి వాడి మంత్లీ శాలరీ ఉంది, రెండోది వాడి ప్రాఫిట్ షేర్ ఉంది. ఒకటి వాడి మంత్లీ శాలరీ ఉంది, రెండోది వాడి ప్రాఫిట్ షేర్ ఉంది. మంత్లీ శాలరీ ఎంత అండి, పర్ మంత్కి 100 రూపీస్ 12 మంత్స్ అంటే 1,200 రూపీస్ వాడి మంత్లీ శాలరీ పక్క పెడితే మిగతాదంతా ప్రాఫిట్లో షేరే కదా. అంటే ఓవరాల్ ప్రాఫిట్లో వాడి షేర్ ఎంత వచ్చింది, వాడి మిగతాది అమౌంట్ వచ్చింది. సో ఆ విధంగా మనము చేస్తాం ఈ క్వశ్చన్. ఓకే, సో ఏ శాలరీ ఎంత అండి, 100 రూపీస్ ఇంటూ 1200 రైట్. సో ఏ టోటల్ ఎంత అండి, మనకి ఏది ప్రాఫిట్లో షేర్ కావాలి, ఏ ప్రాఫిట్లో షేర్ కావాలి అంటే, ప్రాఫిట్లో షేర్ కావాలంటే ఏంది, వాడి మొత్తం అమౌంట్లో నుంచి వాడి శాలరీ తీసేస్తున్నాడు. మొత్తం అమౌంట్ ఎంత అండి, 3,900 మైనస్ 1,200 అంటే ఎంత వచ్చింది, వాడిది 2,700. అంటే ప్రాఫిట్లో షేర్ ఎంత అండి, 2,700 వచ్చింది. ఇప్పుడు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్కి వెళ్దాం ఇంకా. సో ఏ ఎంత ఇన్వెస్ట్ చేస్తాడు, బి ఎంత ఇన్వెస్ట్ చేస్తాడండి. ఏ అనేవాడు 3,30,000 కాడికి 3 zeros ఇస్తాను, వీడు 4 parts. అంటే వాళ్ళ ప్రాఫిట్ షేరింగ్ కూడా ఏ రేషియోలో ఉండాలండి, 3 parts 4 parts లాగా ఉండాలి. ఇప్పుడు ఏ అనేవాడు ప్రాఫిట్లో షేర్ ఎంత వచ్చింది, 2,700 వచ్చింది. అంటే 3 parts వాల్యూ వచ్చింది ఎంత అండి, 2,700. మనకు అడిగింది ఎవరిది, బీది కావాలి. బీది ఎంత 4 parts ఎంత అవుతుందండి, 3,600 అవుతుంది. 3,600 సింపుల్ అండి. సో ఏది 2,700 కాబట్టి బీది 3,600. అదేంటి సార్, ఏది 3,900 కదా, మీరేంది 2,700 తీసుకున్నారంటే అది ప్రాఫిట్ షేర్ మాత్రం 2,700. మిగతాదంతా ఏంటి, వాటిది శాలరీ. ఆ శాలరీతో బీకి సంబంధం లేదు, బీకి సంబంధం లేదు. వాడి శాలరీ తీసుకున్న తర్వాత మిగతా అమౌంట్ని ఇద్దరు వాళ్ళ పెట్టుబడి ఆధారంగా పంచుకుంటారు రైట్. సో అది ఎంత శాలరీ తీస్తే 2,700. ఇప్పుడు 3 parts వీడికి రావాలి, 4 parts ఇది. 3 parts ఎంత 2,700 అయితే 4 parts 3,600. క్వశ్చన్ నెంబర్ 52. రామ్ అండ్ శ్యామ్ enter into a partnership. రామ్ సప్లైస్ all of the capital amounting to 60,000. రాము శ్యామ్ ఇద్దరు కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారండి. కానీ ఇక్కడ ఏంటి, శ్యామ్ అసలు డబ్బులు లేవు శ్యామ్ దగ్గర. కానీ అయితే మొత్తం క్యాపిటల్ ఎవరు పెట్టారు, రామే ఇచ్చాడు. అంటే మొత్తం నేనే ఇస్తారా అని చెప్పేసి మొత్తం రామ్ ఇచ్చి ఎంత, అది 60,000 రూపీస్. విత్ ద కండిషన్ పెట్టినాం, ఊరికి ఇవ్వడు కదండి అమౌంట్ ఇవ్వడు కదా, ఏమన్నాడు కండిషన్, ఈక్వల్లీ డివైడెడ్. అంటే వాళ్ళిద్దరు అనుకున్నారు ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎందుకు అనుకున్నారు, ఈక్వల్ కదండి. సో ఇద్దరు అమౌంట్ పెట్టాడు, అంటే 30,000 అలాగా. అంటే వాడు మొత్తం 60,000 పెట్టాడు. అప్పుడు బి అనేవాడు ఏం చెప్పాడు, ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలన్నాడు. ఈ బి అనేవాడు ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఏ అనేవాడు ఏం చెప్పాడండి, శ్యామ్ అనేవాడు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు ఇంట్రెస్ట్ పే చేస్తున్నాడు. అక్కడికి ఇంట్రెస్ట్ పే చేస్తున్నాడు, ఎందుకంటే మొత్తం అమౌంట్ మన ఇద్దరం ఉన్నామండి, మీరు నేను. సో ఇప్పుడు ఏంది, మొత్తం అమౌంట్ నేనే పెట్టాను బిజినెస్లో, కానీ ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేసుకుని నువ్వు చెప్పావు. అప్పుడు నేనేమంటాను, సరే ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేసుకుందాము, కాకపోతే సగం అమౌంట్ అంటే సగం అమౌంట్కి నువ్వు ఇంట్రెస్ట్ నాకు పే చేయాలని చెప్పాను, ఈక్వల్ పే చేయాలని చెప్పాను. తర్వాత ఏంది, బి అనేవాడికి ఏంటి, ఇంకా తర్వాత ఏమి ఇచ్చాడు, బి అనేవాడు బిజినెస్ క్యారీ చేస్తున్నాడు, అంటే వాడు బిజినెస్ చూసుకుంటాడు. బి అనేవాడు బిజినెస్ చూసుకుంటాడు. అందువల్ల ఏమంటుందండి, 150 రూపీస్ పర్ మంత్ వచ్చింది. బిజినెస్లో 150 రూపీస్ పర్ మంత్ వాడికి ఇవ్వాలి. ఫైండ్ దేర్ టోటల్ ఇయర్లీ ప్రాఫిట్. శ్యామ్ ఇన్కమ్ ఈజ్ హాఫ్ ఆఫ్ ద రామ్ ఇన్కమ్. శ్యామ్ ఇన్కమ్ అమౌంట్ ఇప్పుడు ఒకవేళ రామ్ ఇన్కమ్ ఆఫ్ అయితే వాడి ఇయర్లీ ప్రాఫిట్ ఎంత అంటున్నారు. ఓకే, మంచి క్వశ్చన్ అండి. క్వశ్చన్ మొత్తం మీకు అర్థం చేస్తున్నా చూడండి. మీరు నేనున్నాను రైట్, లేకపోతే మీరు ఓకే, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నా దగ్గర తెలివి ఉంది, లేకపోతే వర్క్ చేస్తే ఇది ఉంది. మీరు ఏం చేశారు, మన ఇద్దరు ఫ్రెండ్స్, మీరు వచ్చి నా దగ్గరికి వచ్చి, అరే నా దగ్గర ఒక ఐడియా ఉందని నేను చెప్పాను, కాకపోతే నా దగ్గర డబ్బులు లేవని చెప్పాను. మీరేమో అరే నా దగ్గర డబ్బులు ఉన్నాయా, కాకపోతే నేను పని చేయను, నా దగ్గర ఐడియా లేదని చెప్పారు. సరే మొత్తం 60,000 అవసరం ఉందని చెప్పాను. సో 60,000 ఇచ్చాను, తీసుకున్నాను. మొత్తం బిజినెస్లో 60,000 పెట్టాను. నేనేమన్నాను, అరే నేను కదా ఇంపార్టెంట్ ఐడియా నా దగ్గర, ఈక్వల్గా షేర్ చేద్దాం అనుకున్నాను. అరే మీరేమంటారు అప్పుడు, ఈక్వల్ షేర్ ఎలా అవుతుందిరా, మొత్తం అమౌంట్ నాదిగా అన్నాడు. అంటే ఇప్పుడు నేనేం చెప్పాను, సరేరా మొత్తం అమౌంట్ నీదే, కాకపోతే నేనేంటంటే సగం అమౌంట్కి ఇంట్రెస్ట్ పే చేస్తానని చెప్పాను. సగం అమౌంట్కి ఇంట్రెస్ట్ పే చేస్తాను చెప్పి, కాకపోతే బిజినెస్ నేనే చూసుకున్నాను కాబట్టి నాకు 150 రూపీస్ పర్ మంత్ శాలరీ కావాలని చెప్పాను. ఓకే అనుకున్నాం. అంటే ఇప్పుడు ఏమైంది, మీరు సగం నేను సగం అమౌంట్ పెట్టాను, అంటే సగం ఇన్ ద సెన్స్ మొత్తం మీరే పెట్టారు, కాకపోతే మిగతా సగానికి నేను ఇంట్రెస్ట్ ఇస్తున్నాను. సగానికి మీకు ఇంట్రెస్ట్ పే చేయాలి, ఎంత 10% పర్ యానం ఇంట్రెస్ట్ పే చేస్తున్నాను. ఇంకోటి ఏంటి, నాకు వచ్చే బెనిఫిట్ ఏంటి, పర్ మంత్ శాలరీ వస్తుంది, నేను అమౌంట్ పెట్టబడినా కూడా ఇంట్రెస్ట్ పే చేస్తుంది కాబట్టి నాకు షేరింగ్ కూడా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు చూద్దాం దాన్ని. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చూడాలండి.
ఫస్ట్ ఏమన్నా ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్ అంటే ఎక్స్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అనుకుంటాను. నాకు X% ప్రాఫిట్ వస్తే మీకు X రూపీస్ ప్రాఫిట్ రావాలి, ఇద్దరికి ప్రాఫిట్ రావాలి. మొత్తం ఎంత అండి ఇక్కడ మొత్తం కలిపి ఎంత అవుతుంది 2x అవుతుంది. మొత్తం కలిపి ప్రాఫిట్ 2x. ప్రాఫిట్ 2x మనం షేర్ చేసుకుంటున్నామా? ఓకే 2x మనం షేర్ చేసుకోవాలి. ఓకే కానీ ఇప్పుడు కండిషన్స్ ఏమున్నాయండి? దాంట్లో చాలా ఉన్నాయి కండిషన్స్. 30,000 రూపీస్కి నేను మీకు ఇంట్రెస్ట్ పే చేయాలి, సరే మీరు నాకు నేను మీకు ఇంట్రెస్ట్ పే చేయాలి, మళ్ళీ మనకి ఇద్దరి నుంచి కలిపి నాకు శాలరీ రావాలి. జాగ్రత్త చూడండి, మీరు అమౌంట్ పెట్టారు కాబట్టి నా అమౌంట్ కూడా 30,000, నా 30,000 కూడా మీరే ఇన్వెస్ట్ చేశారు కాబట్టి నేను మీకు 30,000 మీద ఇంట్రెస్ట్ పే చేస్తున్నాను. ఎంత? 10% పర్ యానం. 30,000 మీద ఇంట్రెస్ట్ పే చేస్తున్నాను 10% పర్ యానం. ఇంక నెక్స్ట్ ఏంటి? నాకు శాలరీ రావాలి. నాకు శాలరీ ఎలా వస్తుంది? ఓవరాల్గా వస్తుంది. అంటే మీ అమౌంట్ మీ దాంట్లో నుంచి కొంత శాలరీ వస్తుంది నాకు, నా దాంట్లో నుంచి కొంత శాలరీ, మొత్తం కలిపి శాలరీ నాకు వస్తుంది. రైట్, ఇప్పుడు చూద్దాం ఒకసారి. సో ఎక్స్ ఇది ఎవరిదండి? శ్యామ్. నెక్స్ట్ రామ్. లాస్ట్లో కండిషన్ ఏమి ఇచ్చాడు చూడండి. ఫైండ్ ద టోటల్ ఇయర్లీ ప్రాఫిట్. శ్యామ్ ఇన్కమ్ ఈజ్ హాఫ్ ఆఫ్ రామ్స్ ఇన్కమ్. శ్యామ్ ఇన్కమ్ ఈజ్ హాఫ్ ఆఫ్ రామ్ అంటే రామ్ ఇన్కమ్ ఏమవుతుంది? ఇక్కడ రాస్తాను చూడండి, అదొకటి ఫస్ట్. శ్యామ్ ఇన్కమ్ ఈజ్ హాఫ్ ఆఫ్ రామ్ అన్నాడు. ఇదే కదా మనకి ఇచ్చింది. శ్యామ్ ఇన్కమ్ ఈజ్ హాఫ్ ఆఫ్ రామ్. ఒకవేళ శ్యామ్ నెట్ తీసుకొస్తే ఏమవుతుంది? శ్యామ్ రామ్ రేషియో ఎలా ఉందండి? 1:2 రేషియోలో ఉంది. వాళ్ళ లాస్ట్కి వచ్చే ప్రాఫిట్ రేషియో ఎలా ఉంది? 1:2 రేషియోలో ఉంది లాస్ట్కి. ఇప్పుడు చూడండి, శ్యామ్కి ఏంటంటే ఇక్కడ శ్యామ్ది ఎక్స్ అనుకున్నాను, రామ్ది ఎక్స్ అనుకున్నాను, మొత్తం ఓవరాల్ 2x అవ్వాలి. ఓకే శ్యామ్ది ఎక్స్ అనుకున్నాను, కానీ వారికి వచ్చే దాంట్లో ఏంటంటే శ్యామ్ అంటే నేనండి. మీకు ఏం చేస్తున్నాను? ఇంట్రెస్ట్ పే చేస్తున్నాను కదా, మీకు ఇంట్రెస్ట్ పే చేస్తున్నాను. ఇప్పుడు నేను ఎంత పే చేస్తున్నాను? ఇంట్రెస్ట్ 3,000. అంటే నాకు 3,000 రూపీస్ తగ్గాలి కదండి. సో ఇది శ్యామ్ది, రైట్, ఇది రామ్ది. శ్యామ్ అనేవాడు ఇంట్రెస్ట్ పే చేస్తున్నాడు రామ్కి. ఎంత పే చేస్తున్నాడు? 10% ఆఫ్. చూడండి ఇంట్రెస్ట్ ఎంత అండి? 30,000 మీద 10% అంటే 10/100. 2 zeros క్యాన్సల్. 310 ఎంత అవుతుంది? 3,000 రూపీస్ అనేది ఇంట్రెస్ట్. సో శ్యామ్ అనేవాడు ఇంట్రెస్ట్ పే చేసినాడికి వాడి అమౌంట్ నుంచి ఆ 3,000 తగ్గిపోవాలి. శ్యామ్ అనేవాడు ఇంట్రెస్ట్ పే చేసినాడికి ఆ అమౌంట్ నుంచి 3,000 తగ్గిపోవాలి. ఆ 3,000 ఎవరికి వస్తుంది? రామ్కి కదా వచ్చేది, రామ్కి కదా పే చేసేది. అంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ 3,000 రూపీస్ అయింది. ఇదేంటి? ఇంట్రెస్ట్. నెక్స్ట్ శాలరీ ఎవరికి వస్తుంది? శ్యామ్కి వస్తుంది. శ్యామ్కి శాలరీ ఎంత వస్తుందండి? 150 రూపీస్ పర్ మంత్. 150 రూపీస్ పర్ మంత్. ఎన్ని మంత్స్ అండి? 12 months. అంటే ఎంత అవుతుంది? 1,200 + 600 అంటే 1,800 రూపీస్ శాలరీ రావాలి. ఎవరికి? అది శ్యామ్కి రావాలి. 1,800 రూపీస్ శాలరీ రావాలి శ్యామ్కి. కానీ ఆ 1,800 రూపీస్ మొత్తం ఏమన్నా రామ్ ఇస్తున్నాడా? రామ్ ఇవ్వట్లేదండి. ఓవరాల్గా వస్తుంది శాలరీ. అంటే ఇద్దరు దాంట్లో నుంచి సగం వస్తుంది. ఏం చెప్పాము మనము? ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ కాబట్టి వాడికి ఇచ్చే శాలరీ కూడా సగం తగ్గిపోవాలి కదా. అంటే ఇప్పుడు 1,800లో శ్యామ్ది 900 ఉండాలి, తగ్గాలి. ఇప్పుడు రామ్ది కూడా 900 తగ్గాలి. జాగ్రత్త చూడండి, మొత్తం 1,800 రూపీస్ శాలరీ ఎక్కడి నుంచి వస్తుంది? టోటల్ ప్రాఫిట్ నుంచి. అంటే టోటల్ ప్రాఫిట్ నుంచి 1,800 తగ్గాలి. అంటే ఈక్వల్గా తగ్గాలి కదా, ఎందుకంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ కాబట్టి వీడి దగ్గర 900 తగ్గాలి, వీడి దగ్గర 900 తగ్గాలి. సో శ్యామ్కి 900 వచ్చింది, కాకపోతే వాడి వాట కింద వాడి శాలరీ దాంట్లో 900 తగ్గాలి, రామ్ దాంట్లో నుంచి 900 తగ్గాలి. ఓకే ఇప్పుడు ఇది ఎక్స్ శ్యామ్ రేషియో, ఇది ప్రాఫిట్. ఇది ఇద్దరిది ఏ రేషియోలో ఉందని చెప్పాడండి? 1/2 రేషియోలో ఉందని చెప్పాడు. 1/2 రేషియోలో ఉందని చెప్పాడు. రైట్, ఇప్పుడు చూడండి, ఎక్స్ మైనస్ 3,900. సో ఎక్స్ మైనస్ ఇక్కడ చూడండి 1,800 మైనస్ 900 ఎంత అండి? +800 + 900 -3,000 + 900 ఎంత అవుతుంది? -2,100 అవుతుంది. డివైడెడ్ బై ఇక్కడ అవుతుంది ఎక్స్ ప్లస్ 3,000 మైనస్ 900 అంటే 2,100 అవుతుంది. రేషియోలో ఉందండి 1:2 ఉంది. ఇది 2 ఇటు వస్తుంది, 1 ఇటు వస్తుంది కాబట్టి ఎంత అవుతుంది? 2x - 4,200. 21 × 2 అంటే 4,200 ఈజ్ ఈక్వల్ x + 2,100. సో ఎక్స్ ఎట్ రావాలి, 42 అటు పోవాలి. అంటే 2x - x 2,100 + 4,200 6,300. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 6,300. కానీ మనకి ప్రాఫిట్ అది కాదు, టోటల్ ప్రాఫిట్ ఎంత? 2x. సో 2x టోటల్ ప్రాఫిట్ కాబట్టి 6,300 × 2 12,600 అవుతుంది ఓవరాల్గా ప్రాఫిట్. రైట్, సో జాగ్రత్త చూడండి, వన్ ఆఫ్ ద బెస్ట్ క్వశ్చన్ అండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. జనరల్గా స్కిప్ చేస్తుంటారు.
ఫ్యాకల్టీ ఏంటంటే అబ్బా ఇంత ఎవరు చెప్తారో వాళ్ళకి అర్థం చేయించడం కష్టమో అలాంటిది రాదనుకుంటే సరిపోతే స్కిప్ చేయాలి. బట్ ఇక్కడ మనం అలా కాదండి, మనం నేర్చుకోవాలి పూర్తిగా. నన్ను ఎలా అనుకున్న పర్లేదు, అరే ఎలా చెప్తున్నాను, ఓవరాల్గా జాబ్ వచ్చిన తర్వాత మీకు అర్థమవుద్ది, అరే రాజశేఖర్ సార్ వల్లనే మనకు జాబ్ వచ్చిన తర్వాత మీకు అర్థమవుద్ది. సో అందువల్లనే నాకు అది ఇంపార్టెంట్, ఆ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ మేజర్గా. చూడండి, ఇద్దరికి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలనుకున్నాను, కానీ తర్వాత కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్ అంటే వీడికి ఎక్స్ అయితే వీడికి ఎక్స్, ఓవరాల్ ప్రాఫిట్ ఎంత అంటే టోటల్ ప్రాఫిట్ సో 2x అవుతుంది. టోటల్ ప్రాఫిట్ ఎంత 2x అవ్వాలి, రైట్. సో ఇప్పుడు కండిషన్స్ ఏంటండి, శ్యాము రాము, శ్యామ్ అనేది రామ్లో ఆఫ్ కాబట్టి శ్యామ్ రాము రేషియోలో ఉందంటే 1:2 రేషియో ఉండాలి. వాళ్ళ చివరిగా వాళ్ళ ప్రాఫిట్స్ అన్ని కండిషన్స్ పోయిన తర్వాత 1:2 రేషియోకి వచ్చాయి, రైట్. సో 1:2 రేషియో ఇక్కడ రాశాను. దానికంటే ముందు ఏమి ఇచ్చాడండి, ఎవరు శ్యాము ఇన్వెస్ట్ చేయలేదు అమౌంట్, అందువల్ల ఏంటి అతను ఇంట్రెస్ట్ పే చేస్తున్నాడు సగం డబ్బుకి, అంటే అతని వాటాకి ఎంతైతే రావాలో అంత ఇంట్రెస్ట్ పే చేస్తున్నాడు రామ్కి. ఎంత అండి, 10% ఆఫ్ ద 30,000 అంటే 3,000 రూపీస్ ఇంట్రెస్ట్ పే చేస్తున్నాడు. అంటే తన షేర్ నుంచి 3,000 రూపాయలు తగ్గిపోయింది. అది ఎవరికి ఇచ్చాడు, రామ్కి ఇచ్చాడు. అంటే రామ్కి ఎక్స్తో పాటు 3,000 రూపాయలు పెరిగింది, ఎందుకంటే శ్యామ్ రామ్కి ఇచ్చాడు కాబట్టి 3,000 రూపాయలు పెరిగింది. తర్వాత ఇంకేంటండి, శ్యామ్కి శాలరీ రావాలి. ఎంత రావాలండి, పర్ మంత్ 150 రూపీస్ శాలరీ రావాలి, 12 మంత్స్ కాబట్టి 800 రూపీస్ శాలరీ రావాలి. సో 800 రూపీస్ వచ్చింది ప్లస్. కానీ ఆ 800 రూపీస్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇద్దరు దాంట్లో కొద్ది తగ్గాలి కదండి, ఓవరాల్ అమౌంట్ నుంచి తగ్గాలి. ఓవరాల్ కంటే 800 ఇద్దరికి వెళ్ళంటే ఇద్దరు ఈక్వల్గా అని చెప్పాడు ఇక ఫస్ట్, అంటే వీడికి 900 తగ్గాలి, వీడికి 900 తగ్గాలి. సో 900 ఎక్స్ శ్యామ్ దాంట్లో నుంచి 900 రామ్ నుంచి తగ్గింది. ఇదైనా 1:2 రేషియో ఉంది. జస్ట్ సింప్లిఫై చేశాను. ఎక్స్ వాల్యూ 6,300, మనకి 2x కావాలి కాబట్టి 6,200 ఇంటూ 2 12,600 అవుతుంది. అది మనకి ఆన్సర్. యాక్చువల్గా ఈ క్వశ్చన్ని వేరేలా కూడా చేయొచ్చు, రివర్స్లో కూడా వెళ్ళొచ్చండి. కొంచెం జాగ్రత్త చూడండి, రివర్స్ చేస్తే కొంచెం సింపుల్గా అయిపోతుంది, కొంచెం జాగ్రత్త వినండి. ఫస్ట్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారండి, కొన్ని కండిషన్స్ తర్వాత 2:1 రేషియోకి వచ్చింది. 2:1 రేషియోకి వచ్చింది అంటే శ్యాము రాము. సో లాస్ట్కి వచ్చేసరికి ఎంత ఉంది, శ్యాముది ఎక్స్ అయితే రాముది 2x అయింది. శ్యాముది ఎక్స్ 1 పార్ట్ ఉంటే శ్యాముది 1 పార్ట్ అయితే రాముది 2 పార్ట్స్ ఉంది, x 2x. ఎప్పుడు లాస్ట్కి వచ్చేసరికి అలా అయింది. అంటే మొత్తం టోటల్ ప్రాఫిట్ ఎంత అండి, 3x అవ్వాలి. ఇక్కడ సరే y అని తీసుకుందాం, ఇక్కడ మీరు x అని కన్ఫ్యూజ్ కాకుండా y అంటే మొత్తం కావాలంత అండి 3y కావాలి ప్రాఫిట్, 3y ప్రాఫిట్ కావాలి. ఇది ఎప్పుడు వచ్చింది ఈ కండిషన్ అనేది, లాస్ట్లో కదా అండి. దీనికన్నా ముందు ఏమైందో రివర్స్లో వెళ్దాం. ఇది ఎప్పుడు వచ్చింది మనకి, శ్యామ్ అనేవాడు 3,000 రూపీస్ ఇంట్రెస్ట్ పే చేశాడు, అంటే తగ్గించినప్పుడు వచ్చింది, అంటే 3,000 రూపీస్ తగ్గించినప్పుడు వచ్చింది. అంటే వాడికి ఏం చేయాలి, మనం రివర్స్లో వెళ్తున్న కాబట్టి వాడికి యాడ్ చేయాలి, అంటే y ప్లస్ 3,000 రూపీస్, రైట్. నెక్స్ట్ ఎప్పుడు వచ్చింది, ఇంకా శాలరీ కూడా అండి. శాలరీ ఎంత, 1,800 రూపీస్, y ప్లస్ 3,000 మైనస్ 1,800. ఇది ఎప్పుడు అండి, వీడికి 2y వచ్చింది, వీడి శాలరీ అండి y మైనస్ 3,000. ఓకే, ఇప్పుడు ఇది ఎలా ఉండాలండి, ఈ రెండు కూడా మనకి ఈక్వల్గా ఉండాలి. చూడండి, ఈక్వల్గా ఉండాలి. సో ఈక్వల్ చేస్తే ఈ రెండు ఈక్వల్ చేస్తే ఏమవుతుంది చూడండి, ఈ రెండు ఈక్వల్ చేస్తే మనకి, ఎందుకంటే ఫస్ట్ ఈ రెండు ఈక్వల్ ఉన్న తర్వాత ఇది కదా వచ్చింది మనకి, ఫస్ట్లో ఈక్వల్ అమౌంట్ ఉండాలి. ఈక్వల్ అమౌంట్లో వీడి 3,000 వీడి 800 వచ్చింది. రివర్స్ చేస్తున్నాను, జాగ్రత్త చూడండి. కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, బట్ అర్థమవుతే 2 స్టెప్స్లో ఆన్సర్ అయిపోతుంది. ఇది కొంచెం లెంతీగా ఉంటుంది, బట్ ఇది మాత్రం కొంచెం ఈజీగా అయిపోతుంది. లాస్ట్గా ఫస్ట్ ఏంటి, యాక్చువల్గా వీడికి వై ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. సమ్ పార్ట్స్ ఎంతో ఈక్వల్గా ఉండాలి, ఇద్దరిది ఈక్వల్గా ఉండాలి. ఆ ఈక్వల్లో కొన్ని కండిషన్స్ తర్వాత y 2y వచ్చిందండి. ఏం కండిషన్స్ ఇప్పుడు మనకు వచ్చింది, సో వీడికి 3,000 రూపీస్ ఏంటిది పే చేశాడు, అంటే రివర్స్లో వెళ్తున్నాం కాబట్టి వీడికి 3,000 ప్లస్ అవ్వాలి. ఇక్కడ అంటే దీంట్లోంచి పే చేశాడు కాబట్టి ఇది వచ్చిందంటే ఇక్కడ ప్లస్ అవుతుంది. 1,800 రూపీస్ వీడికి ప్లస్ అయింది, అంటే ఇప్పుడు రివర్స్ వెళ్తున్న కాబట్టి మైనస్ అవ్వాలి. వీడికి 3,000 రూపీస్ కదా అండి, ఏంటిది వాడికి ఇంట్రెస్ట్ వచ్చింది, అంటే రివర్స్ వెళ్తున్న కాబట్టి మైనస్ కావాలి. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ అని చెప్పాడు, అందుకే ఈ రెండు ఈక్వల్ చేశాను. చూడండి అప్పుడు ఎంత అవుతుందండి, ఈక్వల్ చేస్తే మనకి ఎంత వచ్చింది చూడండి, సో మనకి y వాల్యూ 3,000 6,000 మైనస్ 6,000 మైనస్ ఎంత అవుతుంది, 4,200 వచ్చింది. అంటే 4,200 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. 4,200 వచ్చింది కాబట్టి ఇప్పుడు మనకి ఏంటండి 3 పార్ట్స్ కావాలి. 3 × 4,200 12,600 అవుతుంది. 12,600 అవుతుంది. ఓకే, ఇది మనకి ప్రొసీజర్ అండి. ఓకే.
ఇదైతే మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది కదా. ఇది చూడండి, ఒకవేళ ఎవరికైనా అర్థమైతే ఇది ఫాలో అవ్వండి, లేకపోతే ఇది ఫాలో అవ్వండి. ఇక్కడ ఏంటంటే కొంచెం లిటిల్ రివర్స్ కాబట్టి కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది, లేదంటే ఇక్కడ మాత్రం ఇది క్లియర్గా ఉంది కాబట్టి ఇది ఫాలో అవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54. A, B, C invest in a business 3:6:5 ratio. ఏబీసీలో 3:6:5 రేషియోలో ఇన్వెస్ట్ చేశారండి. ఏ అండ్ సి ఆర్ వర్కింగ్ పార్ట్నర్. ఏ మరియు సిలు మాత్రం వర్కింగ్ పార్ట్నర్స్. సో ఓన్లీ బి ఏ స్లీపింగ్ పార్ట్నర్. బి ఒకటి స్లీపింగ్ పార్ట్నర్ అండి. సో హెన్స్ హిస్ షేర్ విల్ బీ 3/4 ఆఫ్ ద వాట్ యూ వుడ్ హ్యావ్ బీన్ ఇఫ్ యూ వర్ ఏ వర్కింగ్ పార్ట్నర్. ఇప్పుడు ఏమనుకున్నారంటే వాళ్ళు ముగ్గురు డిసైడ్ అయ్యారు, ఏమంటే ముగ్గురు ఇన్వెస్ట్ చేశారు. బట్ ఇక్కడ ఏమనుకున్నారు, వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ మాత్రం అకార్డింగ్ టు దర్ ఇన్వెస్ట్మెంట్ అని లేదండి. ఏమన్నాడు, ఇన్వెస్ట్మెంట్ కాకుండా బీకి మాత్రం కొంచెం తక్కువ ఇవ్వాలనుకున్నారు షేర్, అంతే. అలా డిసైడ్ అయ్యారు. ఓకే, ఎంత తక్కువ అనుకున్నారండి, వాడికి రావాల్సిన దానికంటే 3/4 తక్కువ అని చెప్పేసి అలా అగ్రిమెంట్ చేసుకున్నారు వాళ్ళు ముగ్గురు కూడా. ఇఫ్ దే మేక్ 50,000 రూపీస్ ప్రాఫిట్, హాఫ్ ఆఫ్ విచ్ ఈజ్ రీఇన్వెస్టెడ్ ఇన్ బిజినెస్ అండ్ దేర్ హాఫ్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ and the other half is distributed among the partners between. And how much is the C capital? Okay. సో ఫస్ట్ చూడండి, వాళ్ళు ముగ్గురు కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు. ఇలా 3:6:5. ఎవరెవరు, ఏబిసి. ఏబిసి ఏ రేషియోలో అండి, 3:6:5 రేషియోలో ఇన్వెస్ట్ చేశారు. ఓకే, ఇప్పుడు ఏమంటున్నారు మనకి, బి అనేవాడు మాత్రం స్లీపింగ్ పార్ట్నర్, వీళ్ళిద్దరు మాత్రం యాక్టివ్ పార్ట్నర్స్. అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, బి నువ్వు యాక్టివ్ పార్ట్నర్ కాదు కాబట్టి నీకు 75% అంటే 3/4 ఆఫ్ ద అమౌంట్ మాత్రం ఇస్తాము, మీకు మాత్రం నార్మల్గా తీసుకుంటాము, మేము మాత్రం నార్మల్గా తీసుకుంటాం, నీకు మాత్రం 3/4 పార్ట్ మాత్రమే ఇస్తాము ప్రాఫిట్ అన్నాడు. ఓకే రాను వాడు అన్నాడు, ఎందుకంటే వాడు ఎలా పని చేయట్లేదు కాబట్టి, ఓన్లీ డబ్బులు పెట్టాడు కాబట్టి, పని కూడా ఇంపార్టెంట్ కాబట్టి వాడు ఒప్పుకున్నాడు. ఓకే, ఇప్పుడు చూడండి మనకేంటంటే వీడికి 3/4 పార్ట్ రావాలి అంటే ఇక్కడ జీరోస్ పెట్టుకుందాం ఈజీగా అవడం కోసం, లేదంటే కూడా సరే జీరోస్ పెట్టుకుంటే సింపుల్ అయిపోతుందండి క్యాల్కులేషన్. ఇప్పుడు ఏంటంటే వీడి చేంజ్ ఉందా, వీడి ఏం చేంజ్ అంటే వీడి యాస్టీస్గా వస్తుంది 30. వీడిది మాత్రం ఎంత అండి, 3/4 అన్నాడు, 3/4 అన్నాడు. అంటే 60/4 అంటే 15 3 45, అంటే వీడికి 45 పార్ట్సే రావాలి. వీడికి ఎంత వస్తుందండి, 50 పార్ట్స్ వస్తుంది. 30 పార్ట్స్, 45 పార్ట్స్, 50 పార్ట్స్. ఓకే, ఇది వాళ్ళకి ఇచ్చింది. ఇప్పుడు ఈ రేషియోలో వాళ్ళకి ప్రాఫిట్ డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. కానీ ఇక్కడ ఇంకో కండిషన్ ఇచ్చాడు, ఏమన్నాడు, 50% మళ్ళీ బిజినెస్లోనే ఇన్వెస్ట్ చేయాలన్నాడు. అంటే ఇక్కడ మొత్తం ఎంత ఉందండి వాళ్ళది, 75, 125 కదా అండి. 125లో 50% మాత్రమే షేర్ చేసుకోవాలన్నారు. 50% మాత్రం షేర్ చేసుకోవాలి. అంటే ఎప్పుడైతే వీడి 50% అంటే ఎంత అవుతుందండి, 50% బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసేది ఎంత అండి, మిగతా 50%. అంటే 30లో 50% ఎంత, 15. దీంట్లో 50% ఎంత అండి, 22.5. దీంట్లో 50% ఎంత అండి, 25. ఓకే, 25. ఇప్పుడు మనకు అడిగింది ఏంటండి క్వశ్చన్ ఇంతకీ, క్వశ్చన్ నెంబర్ 54. మొత్తం ఇఫ్ దే మేక్ ప్రాఫిట్ 50,000 రూపీస్, సి షేర్ ఎంత అంటున్నాడు. మొత్తం అంటే ఎంత అండి, ప్రాఫిట్ ఇదే కదా, మొత్తం ప్రాఫిట్ 125 అయితే సి షేర్ ఎంత ఉందండి ఇప్పుడు 25%. ఎప్పుడు 50% బిజినెస్ ఇన్వెస్ట్ చేసి మిగతాది మళ్ళీ షేర్ చేసుకున్నప్పుడు సిది 25 వచ్చింది. ఓవరాల్గా ఎంత ఉంది, 125 ఉంది. ఓవరాల్గా 125లో వాడికి వచ్చే 25 పార్ట్స్ మాత్రమే. అదే రాష్ట్రం కూర్చోండి ఇక్కడ, 125 పార్ట్స్ వాల్యూ ఎంత అన్నాడండి, 5,000 రూపీస్ అన్నాడు. 5 50 50,000 రూపీస్. అయితే మనకి ఎంత, 25 పార్ట్స్ కావాలి కదండి, 25 పార్ట్స్ వాల్యూ ఎంత. ఇక చూడండి 125 4 500 అంటే ఇంటూ 400 కదండి. అంటే ఒక పార్ట్ వాల్యూ ఎంత అండి, 400 ఉంది. మనకేమవుతుంది ఇప్పుడు ఇక్కడ 25 పార్ట్స్ ఎంత అవుతుందండి, 10,000 అవుతుంది. అంటే సి యొక్క షేర్ ఎంత అండి, 25 పార్ట్స్ కాబట్టి 1000 రూపీస్, 10,000 రూపీస్ అండి. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, బి అనేవాడు వర్కింగ్ పార్ట్నర్గా స్లీపింగ్ పార్ట్నర్. వాళ్ళు ఏం చెప్పారు, మిగతా వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడే నీకు 3/4 మాత్రమే వస్తుంది, ఎందుకంటే నువ్వు పని చేయట్లేదు కాబట్టి. సో అంటే 60%లో 45, 60లో 45 వచ్చింది 3/4 అంటే. ఇది మొత్తం టోటల్ ప్రాఫిట్ షేర్ మొత్తంగా. కానీ ఇప్పుడు ఏమైనా ఇంకో కండిషన్ ఉంది, మొత్తం డిస్ట్రిబ్యూట్ చేసుకోవట్లేదు, 50% బిజినెస్లో పెడతాడు, మిగతా 50% డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. అంటే వీడి 50%. యాక్చువల్ అడిగింది C1 కాబట్టి C1 రాసి సరిపోతుందండి. మీరు ఎగ్జామ్ మీకు అర్థం కావాలి కాబట్టి మిగతా అన్ని రాశాను. బట్ మన ఎగ్జామ్లో ఏంటంటే ఇది ఒకటి రాస్తారు, ఇది అవసరం లేదు.
ఇది ఒకటే 50% అంటే 25 పార్ట్స్, మొత్తం ఎంత ఉంది 125, 50,000 అయితే 25 పార్ట్స్ ఎంత 10,000. మీకు అర్థం కావాలి కాబట్టి ఇవి రాస్తాను. మనకి సి ఒకటి అడిగారు కాబట్టి 25 పార్ట్స్, దీంట్లో 50% ఎంత అవుతుంది 25 పార్ట్స్, అది చేస్తే సరిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 55. ఏ, బి అండ్ సి ఇన్వెస్ట్ ఇన్ ఏ బిజినెస్ ఇన్ ద రేషియో ఆఫ్ 4:5. ఏబిసిలు 4:5:7 రేషియోలో ఇన్వెస్ట్ చేశారండి. సి ఈజ్ స్లీపింగ్ పార్ట్నర్, సి అనేవాడు స్లీపింగ్ పార్ట్నర్ కాబట్టి సో ఈజ్ షేర్ ఆఫ్ ప్రాఫిట్ విల్ బి ఆఫ్ స్లీప్, సో ఈ షేర్ ఆఫ్ ద ప్రాఫిట్ విల్ బి ఆఫ్ ఆఫ్ వాట్ హీ వుడ్ హ్యావ్ బీన్ ఇఫ్ హీ వర్ ద వర్కింగ్ పార్ట్నర్. అంటే ఒకవేళ వాడు వర్కింగ్ పార్ట్నర్గా ఉంటే ఎంతైతే వచ్చేదో దాంట్లో ఆఫ్ మాత్రమే వస్తుంది అన్నాడు. ఓకే, ఇంతకుముందు ప్యాటర్న్ అండి. లాస్ట్లో కొంచెం డిఫరెన్స్ ఉంది, చూద్దాం ఒకసారి. ఇఫ్ దే మేక్ 36,000 ప్రాఫిట్, అవుట్ ఆఫ్ విచ్ 25% ఈజ్ రీఇన్వెస్టెడ్ ఇన్ ద బిజినెస్, హౌ మచ్ బి వి గెట్ అన్నాడు. రైట్, సేమ్ ఇంతకుముందు ప్యాటర్న్ క్వశ్చన్ అండి. ఏబిసిలు 4, 5 ఉన్నాయండి. ఏ, బి, సి 4:5:7. రైట్, ఎవరు స్లీపింగ్ పార్ట్నరు? సి స్లీపింగ్ పార్ట్నర్. అంటే ఇక్కడ ముందు ఒకసారి చూద్దామండి, జీరోస్ పెడదాం. 40, 70. ఇప్పుడు ఏంది, వీడికి మాత్రం ఆఫ్ రావాలి, మిగతా వాళ్ళు సేమ్ ఉంటుంది. అంటే 40, 50, దీంట్లో ఆఫ్ కాబట్టికి ఎంత అవుతుందండి 35 అవుతుంది. అంటే మొత్తం ఇప్పుడు ప్రాఫిట్ ఎన్ని పార్ట్స్ అవ్వాలండి, 40 + 50, 90 + 35, 125. మొత్తము 125 పార్ట్స్ అండి, మొత్తము 125 పార్ట్స్. ఇప్పుడు ఇంకేమి ఇచ్చానండి, ఇప్పుడు 25% ఏం చేస్తారు వాళ్ళు, 25% వాళ్ళు ఇన్వెస్ట్ అంటే వాళ్ళు రీఇన్వెస్ట్ చేస్తారు బిజినెస్లో, మిగతాది మాత్రం షేర్ చేసుకోవాలి. అంటే 25% ఎంత అండి, 25% అంటే మనకి ఇన్వెస్ట్ చేస్తారంటే మిగతాది 75% వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. 75% అంటే 3/4 మన ఫ్రాక్షన్లో రాస్తే. రైట్, సో హౌ మచ్ బి గెటెడ్, బి అనేవాడికి ఎంత వస్తుంది అన్నాడు. బి అనేవాడికి ఎంత వస్తుంది మొత్తం అన్నాడు. సో మన బి ఒకటి 3/4 రాద్దామండి, వీడి 3/4 రాద్దాము. 3/4 అంటే ఎంత అండి, 3 అంటే ఇక్కడ చూడండి 50/4 అంటే 12.5, 12.5 × 3 37.5. అంటే బి అనేవాడి 35.5 షేర్, మొత్తం ఎంత ఉంది 125 ఉంది. సో ఇప్పుడు మొత్తం ఎంత ఇచ్చారండి అమౌంట్, మొత్తం అమౌంట్ ఎంత ఇచ్చారు 36,000 అనేది టోటల్ ప్రాఫిట్. అయితే జాగ్రత్త చూడండి, ఇక్కడ రాస్తున్నాను, ఇక్కడ 125 ఈజ్ 36,000. అయితే మనకేంటండి 37.5 ఎంత అని అంటున్నాడు, 37.5 ఎంత అని అడుగుతున్నాడు. రైట్, ఒకసారి ఇక్కడ చూద్దామండి, మనకి క్రాస్ మల్టిప్లై సరిపోతుంది కదా. మీకు డైరెక్ట్గా చేయగలిగితే చేయండి, లేదంటే డైరెక్ట్ మనకి క్రాస్ మల్టిప్లై సరిపోతుంది. మీరు డైరెక్ట్గా చేస్తే ఎలా ఉంటుందో చెప్తాను, క్రాస్ మల్టిప్లై అంటే మీరు ఒకవేళ డైరెక్ట్గా చేయాలనుకుంటే ఎలా చేయాలో చెప్తానండి. రిలేషన్ చూడండి, ఇక్కడ రిలేషన్ ఉందా, ఇక్కడ రిలేషన్ ఉందా ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి 37.5 ఉంది, ఇక్కడ 125 ఉంది. మనకి ఇక్కడ 12.5ని 3 times చేస్తుంది 37.5, ఇక్కడ 12.5 10 times కదా అండి. అంటే ఇది ముందు క్యాన్సిల్ అవుతాం, 3 parts ఇక్కడ ఎంత అవుతుందండి 10 parts. 10 parts 36,000 అయితే 3 parts ఎంత అవుతుంది, 10 parts 36,000 అయితే 1 part ఎంత అవుతుంది, ఇక్కడ 360 అవుతుంది. 36,000 కాబట్టి 3,600 అవుతుంది. సో మనకి 3 parts కావాలి ఎంత అవుతుంది 1,800 అవుతుంది. 1,800 3 parts అవుతుంది. ఓకే, మళ్ళీ రిపీట్ చేసి చూడండి, ఇక్కడ 37.5 అంటే ఏదండి మనకి 12.5 × 3, 12.5 × 10 times చేసి ఇది అవుతుంది. అంటే 10 parts 3,600, 1 part ఎంత అవుతుంది 3,600 అవుతుంది. 3 parts కాబట్టి 3 × 3,600 10,800. లేదు సార్ ఈ క్రాస్ మల్టిప్లై అంటే క్రాస్ మల్టిప్లై కూడా చేయండి. సో 37.5 × 36,000/125. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ పాయింట్ తీసేసి ఒక 0 క్యాన్సిల్ చేస్తున్నాను, లేదంటే డైరెక్ట్ చేద్దాం. 12.5 × 10 times, 12.5 × 3 times, 0 0 క్యాన్సిల్, 3 × 3,600 కాబట్టి 10,800 అవుతుంది. 10,800 అవుతుంది. ఓకే, లేదు సార్ ఇంకా నాకు వేరేలాగా ఏమైనా చెప్పాలి అన్నా కూడా సర్లేండి, ఇక్కడ సరిపోతుంది. మనకి బేస్ క్యాల్కులేషన్ ఈజీగా ఉంది కాబట్టి మనం ఏం చేయాల్సిన అవసరం కూడా లేదు. నెక్స్ట్ క్వశ్చన్ 56 అండి. A, B and C are partners in a firm sharing profit in the ratio of 3:4:5. Direct profit sharing ఇచ్చాడు 3:4:5 అని. ఇఫ్ సెట్ aside 4% of the profit as emergency fund, వాళ్ళని మొత్తం ప్రాఫిట్లో 4% ఎమర్జెన్సీ ఫండ్గా పక్క పెట్టారండి. అండ్ షేర్ ద రెస్ట్ ప్రాఫిట్, మిగతాది వాళ్ళ ప్రాఫిట్ షేర్ చేసుకున్నారు 3:4:5 రేషియోలో. బి గెట్స్ హిస్ షేర్ ఆఫ్ ప్రాఫిట్ యాజ్ 1,81,400 రూపీస్. బి షేర్ ఇచ్చాడు, బి యొక్క ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు. రైట్,
ద అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ ఎసెట్ ఫర్ ఎమర్జెన్సీ ఫండ్ ఎంత అంటాడు. మాకు పక్కకు 4% పెట్టారు కానీ అది ఎంత అంటున్నారు. ఓకే, సో ఫస్ట్ ఏంటి 3:4:5లో డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. కాకపోతే వాళ్ళు ఏం చేశారు, ఒక 4% ఎందుకైనా అవసరం వస్తుందని చెప్పేసి ఎమర్జెన్సీ ఫండ్గా పక్క పెట్టారు. అయితే ఇప్పుడు మిగతాది షేర్ చేసుకున్నారు. ఆ షేర్ చేసుకున్న దాంట్లో బి షేర్ వచ్చింది కానీ అది ఇచ్చాడు 1,81,400 ఇచ్చాడు. మనకు పక్కకు పెట్టింది ఎంత అని అడుగుతున్నాను. ఓకే రైట్. సో ఇక్కడ చూడండి మనకి రేషియోలో ఉందండి 3:4:5. సో ఏం చేస్తాం 0 0 0 అనుకుంటున్నాను. 0 0 అంటే మొత్తం ఎంత అవుతుందండి 120. 30 + 40 70 + 50 120. రైట్. దీంట్లో ఏమైందండి 4% పక్క పెట్టారు అంటున్నారు. 4% అంటే ఎంత అండి 12 4s 48 అంటే 4.8ని 4.8 రూపీస్ పక్క పెట్టేస్తారు. 4.8ని పక్క పెట్టేశారు. 4.8% పక్క పెట్టేశారు. నెక్స్ట్ ఇప్పుడు ఏంటండి వీళ్ళందరినీ కూడా ఏంటండి 4% తగ్గాలి కదా, రిమైనింగ్ అమౌంట్ కదా. కానీ మనకి ఎవరు ఇచ్చాడు బి ఒకటే మాట్లాడు. అంటే ఏబి ఏమన్నా చేయాల్సిన అవసరం లేదు, ఏబి గురించి మనం చేయాల్సిన అవసరం లేదు. బి ఒకటే కాబట్టి బి 4% చేద్దాం. -4% మైనస్ ఎంత అవుతుందండి 4% అంటే ఎంత అండి 4 4s 16 అంటే 1.6 అనేది మైనస్ చేయాలి. 40 - 1.6 ఎంత అవుతుంది 38.4 అంటే ఇప్పుడు బి యొక్క షేర్ ఎంత అని మొత్తం 120లో 38.4 అనేది బి యొక్క షేర్. కానీ మనకి ఏమడిగాడు 38.4 గురించి అడగలేదు, మనకు అడిగింది 120 గురించి అడగలేదండి. పక్కకి ఎంత పెట్టారని అంటే పక్కకి 4.8 పెట్టారన్నాడు. అంటే 34.8 అనేది ఎంత అని చెప్పండి మనకి 1,81,400 అంతేనా, 1,81,400. అయితే మనకి ఎంత అండి 4.8 అనేది ఎంత కావాలి అంటున్నాడు. 4.8 ఎంత అంటున్నాడు. రైట్. సో క్రాస్ మల్టిప్లై చేద్దామండి, మీకు క్లియర్గా అర్థం కావాలంటే క్రాస్ మల్టిప్లై చేద్దాం. 4.8 × 1,81,400 బై 38.4. ఇక్కడ చూడండి ఇక్కడ 8 ఉంది, ఇక్కడ యూనిట్ డిజిట్ 4 ఉందండి. అంటే 8 8 64 అంటే 4.8 × 6 ఎంత అవుతుందో చూద్దాం. 4 6 ఎంత అండి, సారీ 4 8 ఎంత అండి 4 8 32 ఉంది. నెక్స్ట్ 8 8 6.4 32 + 6.4 ఎంత 38.4 అంటే ఇక్కడ 6 టైమ్స్ పోతుంది డైరెక్ట్గా. ఇప్పుడు 6 తోటి క్యాన్సిల్ అవుతుంది చూద్దామండి. 8 కదండి, 8తో కదండి క్యాన్సిల్ అయింది. 8 టైమ్స్ అవుతుంది, ఇక్కడ 1 టైం ఉండి ఇక్కడ 8 టైమ్స్. 8తో క్యాన్సిల్ కానీ 8 2s ఎంత అండి 16 పోతే ఇక్కడ 2 మిగిలింది అంటే అగైన్ 2. మనకి ఆప్షన్లో ఫస్ట్ 2 డిజిట్స్ 22 ఉన్నాయి, ఏమైనా ఉన్నాయా అండి. రైట్. సో ఫస్ట్ ఆప్షన్ ఏముంది 27845 18140 22675 24500. రైట్. మనకు ఆల్రెడీ 22 వచ్చిందంటే ఉన్న ఆప్షన్ ఇది ఒకటి ఉంది కాబట్టి మిగతా క్యాల్కులేట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ పెట్టి లేదు చేద్దామని చేద్దాం. సో 16 పోతే ఇక్కడ 2 మిగిలింది 16 అంటే ఇక్కడ ఎంత మిగిలిందండి 54 అంటే ఎంత అవుతుంది, ఎన్ని టైమ్స్ ఉందండి 8 టైమ్స్ అవుతుంది. సరే మళ్ళీ చూద్దాం. 16 అండి 8 2s 16 అంటే 21 అగైన్ 8 2s 16 అంటే ఇక్కడ 54 ఉంది అంటే మనకి ఎంత అవుతుందండి 8 6 48 6 టైమ్స్ ఉంది. 48 పోతే ఎంత మిగిలింది ఇక్కడ మళ్ళీ మనకి 6 ఉంది. 6 అంటే 8 7 56 40 ఉంటుంది 5. సో ఇది మనకి ఆన్సర్ అవుతుంది డైరెక్ట్గా. లేదంటే ఇక 2 రాగానే మనం డైరెక్ట్ చెక్ చేసుకోవాలి. కొంచెం తెలివిగా ఆలోచిస్తే ఇది చేయాల్సింది బాగా తప్పుతుంది కానీ మనకి జస్ట్ చూడగానే అర్థమైపోతుంది. మనకి జస్ట్ అబ్జర్వ్ చేయగానే ఫస్ట్ 2 డిజిట్స్ 22 ఉన్నాయి, ఏమున్నాయి ఒకటే ఆప్షన్ ఉంది, అదే ఆన్సర్ కథం. మళ్ళీ ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, అది మనకి డైరెక్ట్ ఆన్సర్. ఒకసారి క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చూడండి, కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి. మొత్తం ప్రాఫిట్లో 4% వాళ్ళు పక్కకు పెడదాం అనుకుంటున్నారు ఎమర్జెన్సీ ఫండ్గా. అయితే మిగతా వాళ్ళందరికీ 96% వాళ్ళ ప్రాఫిట్ డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలనుకున్నారు. ఓకే. సో 3:4:5 కాబట్టి 30 40 50 అనుకున్నాడు ఈజీగా ఉండడం కోసం. సో అంటే మొత్తం ఎంత 120, మొత్తం 120 పార్ట్స్లో 4% ఎంత 4.8 పక్క పెట్టేశారు. రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే బి గురించి ఇచ్చాడు కాబట్టి బి ఒకటి చేస్తున్నాను, అంటే ఆవేశపడి మిగతా అన్ని చేయాల్సిన అవసరం లేదు. బి అనేది ఎంత అంటే 4% పక్క అంటే 96% ఆఫ్ బి షేర్ చేసుకునేది అంటే 4% తీసేయాలి అంతే కదండి. 4% ఎంత 40లో 1.6 తీసేస్తే 96% ఎంత అవుతుంది 38.4. ఈ 38.4 ఇంత ఇచ్చాడు. మనకు అడిగింది ఏంటి పక్కకు పెట్టిన అమౌంట్ ఎంత అన్నాడు 4.8 ఎంత. సో 4.8 ఇంటూ ఇది చేస్తే మనకి ఆన్సర్ 22675 వచ్చింది. అది కూడా మొత్తం చేయాల్సిన అవసరం లేదు, ఆప్షన్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 2 డిజిట్స్లో 22 ఉన్నది, ఇది ఒకటే ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58 అండి, సారీ 57. ABR 2 partners start a business by investing capital 25,000 and 35,000. AB ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు, ఎట్లా అండి 25,000 35,000 స్టార్ట్ చేశారు. అండ్ డిసైడెడ్ టు షేర్ దేర్ ప్రాఫిట్ అకార్డింగ్ టు క్యాపిటల్.
వాళ్ళిద్దరు ఏమనుకున్నారు, వాళ్ళ క్యాపిటల్ బేస్ మీద చేసుకొని వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉందో ఆ రకంగా వాళ్ళ ప్రాఫిట్ని షేర్ చేసుకోవాలనుకున్నారు. బట్ సి జాయిన్స్ ద బిజినెస్ ఆన్ ద కండిషన్ దట్, కొన్ని రోజుల తర్వాత సి జాయిన్ అయ్యాడండి. కొన్ని రోజుల తర్వాత బిజినెస్ బాగా నడుస్తుంది అనిపించింది, అప్పుడు సి జాయిన్ అయ్యాడు. అనే కండిషన్ దట్ దే విల్ డిస్ట్రిబ్యూట్ ద ప్రాఫిట్ ఈక్వల్లీ. అప్పుడు ఏం కండిషన్ మీద జాయిన్ అయ్యాడు, మనం ప్రాఫిట్ అందరం ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకుందాం అనే కండిషన్తో జాయిన్ అయ్యారు. ఒకవేళ సి అనేవాడు 2,20,000 ఏబీకి ఇస్తే ఏబీలో ఏ రకంగా డిస్ట్రిబ్యూషన్ అంటున్నాడు. 2,20,000 అండి, అది పక్క పెట్టేసేయండి, మనకి రేషియో అనేది కావాలి. చూడండి క్వశ్చన్ ఎలా ఉందో చూడండి, క్లియర్ అర్థం చేస్తాను. ఇద్దరు ఉన్నారు, ఏబి, ఇద్దరు బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఎంత అండి, 25,000 35,000. అంటే వాళ్ళకి ఏ రేషియోలో రావాలో, ఏదైతే రేఖంగా పెట్టుబడి పెట్టారో ఆ రేషియోలో వాళ్ళ అమౌంట్ని డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. కానీ బిజినెస్ బాగా రన్ అవుతుంది. అప్పుడు సి అనేవాడు చూశాడు. వాడు ఏంటంటే కొంచెం హై లెవెల్ వాడు ఏం చెప్పాడు, అరే నేను కూడా మీ బిజినెస్లో ఉంటాను అని చెప్పాడు. వీళ్ళిద్దరు కాదని లేకపోయారు, రైట్. అంటే వీళ్ళకి ఏం చెప్పాడు, మీకు ఎంత డబ్బులు కావాలి చెప్పి నేను ఇస్తాను చెప్పాడు. వాళ్ళు పెట్టింది తక్కువ అమౌంట్, కానీ వీడి అమౌంట్ 2,20,000 రూపీస్ ఇస్తా అని చెప్పాడు. 2,20,000 రూపీస్ ఇస్తా అని చెప్పాడు, రైట్. సో కాకపోతే కండిషన్ పెట్టాడు, నేను ఈ బిజినెస్లోకి రావాలి అంటే మీకు ఇంత డబ్బులు ఇవ్వాలంటే ముగ్గురు నేను వచ్చిన తర్వాత అందరూ షేర్ డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి, ఈక్వల్గా చేసుకోవాలంటున్నాడు. అందరూ ఈక్వల్గా షేర్ డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలంటున్నాడు. అయితే ఇప్పుడు ఏబి మొత్తం 2,20,000 రూపీస్ వాళ్ళు ఇచ్చాడు. అయితే ఏకి బికి ఏ రేషియోలో ఆ అమౌంట్ వస్తుంది అంటున్నాడు. ఏకి బికి సి ఇచ్చిన అమౌంట్ ఏ రేషియోలో వస్తా అని చెప్పాడు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సో వాళ్ళు ఫస్ట్ కొంత రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. ఇప్పుడు సి వచ్చాడు, ఏమన్నాడు, ఆ వచ్చిన అమౌంట్ ముగ్గురు ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలంటున్నాడు. అయితే ఇప్పుడు ఏబికి ఆ సి అమౌంట్ ఏ రేషియోలో వస్తా అన్నాడు. ఓకే, చూడండి క్వశ్చన్ ఎంత అండి, అమౌంట్ ఏదో తిరిగిసాడు 25,000. అంటే 25 పార్ట్స్, 25 35 ఇద్దరు, అంటే రేషియో ఎలా ఉందండి 5:7. ఇప్పుడు చూడండి, అంటే ఏబి ఇద్దరే ఉంటే వాళ్ళు ఏ రకంగా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలండి, 5 పార్ట్స్ ఏకి వస్తుంది, 7 పార్ట్స్ బికి వస్తుంది. ఇప్పుడు సి అనేవాడు కొత్తగా వచ్చాడు. సి అనేవాడు ఇక్కడ మొత్తం ఎన్ని పార్ట్స్ ఉంది చెప్పండి, మొత్తం కలిపి 12 పార్ట్స్ ప్రాఫిట్ వచ్చినాను కదా. 5 ఏకి బికి 7 పార్ట్స్ అంటే మొత్తం 12 పార్ట్స్. సి అనేవాడు వచ్చాడు. సి అనేవాడు వచ్చిన తర్వాత కండిషన్ పెట్టాడు, ఏమన్నాడు, అరే నాకు తెలియదురా భయ్, నేను డబ్బులు ఎక్కిస్తున్నాను కాబట్టి వచ్చిన ప్రాఫిట్ని ముగ్గురు ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. నాకు ఆ కండిషన్ అయితే మీకు డబ్బులు ఇస్తాను నేను, మీరు ఎట్లా తీసుకోవాలి, ఆ డబ్బులు మీ ఇష్టం ఎట్లనే పంచుకోండి మీరు, నాకు అందులోంచి నాకు అవసరం లేదు. వచ్చే ప్రాఫిట్లో, ఇక్కడ నుండి వచ్చే ప్రాఫిట్లో మనం ముగ్గురు సమానంగా పంచుకోవాలి అన్నాడు. ఇప్పుడు మొత్తం ఎంత ఉందండి, 12 ఉంది కదా అండి. ఇప్పుడు సి అనేవాడు కూడా వచ్చాడు కదా, లేకపోతే ఇక్కడ సి అనేవాడు ఇక్కడ రాసి చూడండి, సి అనేవాడు వచ్చాడు. ఇప్పుడు ఈ ముగ్గురిని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలంటే బై 3 చేయాల్సిందే కదా. బై 3 చేస్తే ఒక్కొక్కటి ఎంత వస్తుందండి, 4 పార్ట్స్ వస్తుంది. ఇప్పుడు ఆ 12 పార్ట్స్నే ముగ్గురు పంచుకోవాలి. అంటే 12/3 చేస్తే ఒక్కొక్కడికి 4 పార్ట్స్లో రావాలి, రైట్. సో అంటే ఏకి 4 రావాలి, బికి 4 రావాలి, సికి 4 రావాలి. అప్పుడు ఈక్వల్గా ఉంది, అవునా కదా, రైట్. అయితే ఇప్పుడు ఏంది, వీడు ఎంత ఇచ్చాడు అమౌంట్, 2,20,000 రూపీస్ ఇచ్చాడు. 2,20,000 రూపీస్ ఇచ్చాడు. ఇప్పుడు ఇది ఎవరికి, వీళ్ళిద్దరికి మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేయాలి. అంటే ఏ రకంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. మనకు అందరికీ జనరల్గా ఏమంటారంటే, అరే ఇక్కడ వీళ్ళిద్దరు షేర్ 5 పార్ట్స్ 7 పార్ట్స్ ఉంది కాబట్టి 5 పార్ట్స్ 7 పార్ట్స్ ఉంది కాబట్టి వాళ్ళిద్దరికి ఇదే రేషియోలు అంటారు. అలా కాదండి. ఎందుకు కాదు అంటే, ఈ 5 పార్ట్స్ మొత్తం ఏమన్నా వాడికి ఇచ్చారా, సికి ఇచ్చారా, వీడు 7 పార్ట్స్ మొత్తం సికి ఇచ్చారా, వాడు 5 పార్ట్స్ మొత్తం ఇవ్వలేదు, వీడు 7 పార్ట్స్ మొత్తం ఇవ్వలేదు. వీళ్ళు ఏం చేశారు, ఈక్వల్ కంటే కొంచెం ఎక్స్ట్రా ఉంది వాడికి ఇచ్చారు, ఈక్వల్ కంటే కొంచెం ఎక్స్ట్రా ఉంది వాడికి ఇచ్చాడు, అంతే కదా అండి. మొత్తం ఇప్పుడు ఏంది, ఒకవేళ వీడు 5 పార్ట్స్ వీడు 7 పార్ట్స్ ఇచ్చి అప్పుడు ఆన్సర్ 5:7 అవుతుంది. అంటే 5:7 ప్రకారం డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. కానీ అలా కాదండి, అలా కాదు. మనకేమన్నాడు, ఎక్స్ట్రా అంటే 4 కంటే ఎంత ఎక్స్ట్రా ఉందో అది వీడికి ఇచ్చాడు, 4 కంటే ఎంత ఎక్స్ట్రా ఉందో అది వాడికి ఇచ్చాడు. అంటే ఇక్కడ 5 పార్ట్స్లో 4 పార్ట్స్ వాడే ఉంచుకున్నాడు. ఇక ఇచ్చింది ఎంత అండి, 1 పార్ట్. 7 పార్ట్స్లో వాడు 4 పార్ట్స్ ఉంచుకున్నాడు, ఎంత ఉంది, 3 పార్ట్స్. అంటే వాళ్ళు ఎంత ఏ రేషియోలో అండి వాళ్ళు ఇచ్చింది, 1:3 రేషియోలో వాళ్ళ షేరు సికి ఇచ్చారు. అంటే వీడు 1 పార్ట్స్ ఇస్తే వీడు 3 పార్ట్స్ ఇచ్చాడు. అంటే ఈ అమౌంట్ కూడా వాళ్ళకి ఏ డిస్ట్రిబ్యూట్ అవ్వాలండి, వాళ్ళకి 1:3 రేషియోలోనే డిస్ట్రిబ్యూట్ అవ్వాలి, అవునా కదా. 2,20,000 అనేది వాళ్ళకి వాడు ఎంతైతే సికి ఇచ్చాడో ఆ రేషియోలో డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఏ రేషియోలో, 1:3 రేషియోలో డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అదిగా రేషియోగా మనకు అడిగింది. సో 1:3 రేషియోలో ఎవరికి, ఏకి 1 పార్ట్ వస్తే బికి 3 పార్ట్స్ రావాలి. అది క్వశ్చన్ నెంబర్ 58. A and B start a business with investment 36,000 and 60,000 respectively.
But C joins their business with the condition that the profit, all profit will be distributed in the ratio of 1:1:1. For this C gave 88,000. Then find how much money A and B get individually. Same pattern question అండి, రైట్, సేమ్ క్వశ్చన్. ఎంత అన్నాడు? A B 36,000 పక్క పెట్టేసుకుందామండి. నెక్స్ట్ ఇంకోటి ఏమన్నాడు? 63 రేషియోలో ఉందండి. 9తో పోతుంది కదండి, 9 4 ఎంతో 63 అంటే 9 7 4:3 అంటే మొత్తం ఎన్ని పార్ట్స్ ఉందండి? 11 పార్ట్స్ ఉంది. మొత్తము 11 పార్ట్స్ ఉంది. ఇప్పుడు దీన్ని సి అని వాడు కూడా వచ్చాడు, ముగ్గురికి ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. 11/3 కదా అండి ముగ్గురు డిస్ట్రిబ్యూట్ చేయాలంటే, రైట్. అంటే ఇప్పుడు వీడికి 11/3 రావాలి, బి అనే వాడికి 11/3 రావాలి, సికి కూడా 11/3 రావాలి. ఇప్పుడు మనకేంటి ప్రాఫిట్ అనేది ఎంత? వీడికి ఎక్స్ట్రా ఎంత ఉందో వానికి ఇచ్చాడు, వీడి దగ్గర ఎక్స్ట్రా ఉందో అంత ఇచ్చాడు. అంటే 11/3 - 4 ఇది ఎక్స్ట్రా అంటే 11/3 - 4, వీడి కూడా ఎంత అండి? 11/3 రివర్స్ అయిపోయాడు. 4లో 11/3 అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా వాళ్ళకి ఇచ్చాడు, అంటే 4 - 11/3 ఇది 7 - 11/3. సో ఈ రేషియోలోకి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకోవాల్సిన అమౌంట్ ఇది ఎలా ఉందో చూద్దామండి ఒకసారి. సో ఇక్కడ వరకు అయిపోయింది కదండి, ఇది ఈక్వల్గా. సో ఇక్కడ ఎంత అండి? 3 4 12, 12 - 11 అంటే 1/3, 21 - 11 అంటే 10/3. సో 3 క్యాన్సిల్ అవుతే ఏ రేషియోలో అండి? 1:10 రేషియో డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. 1:10 రేషియో అంటే మొత్తం ఎన్ని పార్ట్స్ ఉంది? 11 పార్ట్స్ ఉంది. 11 పార్ట్స్ వాల్యూ ఎంత అన్నాడు అండి? 88,000 అన్నాడు. 11 పార్ట్స్ 88,000 అయితే 1 పార్ట్ ఎంత అవుతుంది? 8,000 అవుతుంది. సో అంటే వీడికి 8,000, వీడికి 80,000. సో ఇది వాళ్ళకి వచ్చే ప్రాఫిట్స్ అండి. వీడికి 8,000, వీడికి 8,000. ఎందుకంటే వాళ్ళకంటే ఎక్కువ ఎంత ఇచ్చాడు వాడు? 4లోంచి 11.3 ఎంత ఇస్తాడో ఆ రేషియోలో వాడికి అమౌంట్ రావాలి. 7 నుంచి 11/3 తీస్తే ఏ రేషియోలో వస్తుంది? అది 1/3:10/3 అంటే 1 పార్ట్ ఏకి వస్తే 10 పార్ట్స్ బీకి రావాలి. సో మొత్తం 11 పార్ట్స్ 88,000 అయితే 1 పార్ట్ 8,000, 10 పార్ట్స్ 80,000 అవుతుంది. అది వాళ్ళకి వచ్చే అమౌంట్. ఇవన్నీ మిస్లీనియస్ క్వశ్చన్ అండి. ముందు 2 క్వశ్చన్ ఇవన్నీ కూడా డిఫరెంట్ క్వశ్చన్, చిన్న ప్యాటర్న్ క్వశ్చన్స్, డిఫరెంట్ ఎగ్జామ్స్లో పార్ట్నర్షిప్ బేస్లో అడిగిన క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ 59. A, B and C are 3 partners in a business. ABCలో ముగ్గురు పార్ట్నర్ అండి. A receives 3/7 of the capital. A అనేవాడికి 3/7 of the capital వచ్చిందంటే A B + C నెక్స్ట్ A + B + C అండి. ఎందుకు ఇలా రాస్తారంటే A ఒక్కటిది ఇచ్చాడు మొత్తంలో 3/7 అన్నాడు కదండి. 3/7 అంటే టోటల్ 7 పార్ట్స్, ముగ్గురు కలిపి. దాంట్లో ఏ అనేవాడికి ఎంత వచ్చింది? 3 పార్ట్స్ అంటే B + Cకి ఎంత రావాలండి? 4 పార్ట్స్ రావాలి. అండ్ రిమైనింగ్ ప్రాఫిట్ ఇస్ డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ B and C. అదే వచ్చింది. ఇఫ్ ప్రాఫిట్ రిటర్న్ విల్ ఇంక్రీజ్ ఫ్రమ్ 7% to 12%. ప్రాఫిట్ ఏమైందండి? 7% నుంచి 12% ఇంక్రీజ్ అయింది అంటాడు. అంటే ఎంత డిఫరెన్స్ అండి? 5% పెరిగింది కదా అండి, 5% పెరిగింది ప్రాఫిట్, 5% పెరిగింది. దెన్ ద ప్రాఫిట్ ఆఫ్ ఏ ఇంక్రీజ్ బై 450. వాడికి 5% పెరగడం వల్ల 450 పెరిగింది అంటున్నాడు. ఎవరికి? ఏకి, రైట్. అంటే ఏది గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు నేను? ఇక్కడ రాస్తా చూడండి. ఏ అనేవాడిది 5% పెరగడం వల్ల ఎంత పెరిగింది అన్నాడు? 450. అంటే 5% వాల్యూ ఎంత అండి? 450. అప్పుడు 1% ఎంత అవుతుందండి? 50 అవుతుంది. 100% ఎంత అవుతుందండి? 1% 90 అవుతుందండి. 450 అంటే 100% ఎంత అవ్వాలి? 9,000 అవ్వాలి, రైట్. ఇప్పుడు చూడండి ఏం చెప్పాడు మనకి. సో మొత్తము ఏది 3/7 అన్నాడు, అంటే మొత్తం 7 పార్ట్స్ అయితే ఏ 3 వస్తుంది, మిగతా 4 B + C మధ్యలో ఉంది, రైట్. ఇప్పుడు ఏ మొత్తం అందరు ప్రాఫిట్ 5, ఇంతకుముందు 7% వచ్చేది ప్రాఫిట్ వాళ్ళకి. ఆ ప్రాఫిట్ ఏమైంది? ఇప్పుడు 12% అయిందంట, అంటే 5% పెరిగింది. 5% పెరగడం వల్ల ఏ ఎంత పెరిగింది? 450 పెరిగింది. అంటే 1% ఎంత అండి? 90. 100% ఎంత అవుతుంది? 9,000. అంటే ఏ అనేవాడికి వచ్చే అమౌంట్ ఎంత అండి? 9,000. అంటే 3 పార్ట్స్ వాల్యూ ఎంత వచ్చింది? 9,000 అవుతుంది. 9,000. మనకి ఇప్పుడు అడిగింది ఏంటండి? మనకి మొత్తం అంటే ఏ మొత్తం షేరు 9,000. ఇక్కడ వచ్చింది 100% ఏది కాబట్టి 9,000. ఇప్పుడు ఏమడిగాడు మనకి? హౌ మచ్ ద టోటల్ ఎవరితో అన్నాడండి? BCది అన్నాడు. B and C ఎంత అవుతుంది? ఇప్పుడు ఇక్కడ 3 పార్ట్స్ 9,000, B and C ఎంత అవుతుంది? 4 పార్ట్స్ 12,000 అవ్వాలి. 4 పార్ట్స్ 12,000 అవుతుంది. ఓకే, చూడండి ఇక్కడ సింపుల్ ఏం లేదండి. 7% నుంచి 12% అంటే 5% ప్రాఫిట్ పెరగడం వల్ల ఏ అనేవాడికి 450 పెరిగింది. అంటే 5% వాల్యూ 450, 100% ఎంత? 9,000. అది మన వాడి యొక్క పూర్తి ఇన్వెస్ట్మెంట్ కానీ ప్రాఫిట్ కానీ, రైట్. సో అంటే 3 పార్ట్స్ వాల్యూ అయితే 9,000. B + C కలిపి ఎంత ఉంది? 4 పార్ట్స్ ఎంత అవుతుంది? 12,000 అవుతుంది. అదే ఆన్సర్, సింపుల్.
ఆ క్వశ్చన్ అర్థం చేసుకోవడంలో ఉందండి. ఆ క్వశ్చన్ అర్థం చేసుకోవడంలో ఉంది. క్వశ్చన్ అర్థమైతే చాలా సింపుల్గా చేయొచ్చు. అందుకే మీకు చాలాసార్లు చెప్పాను, ఫస్ట్ మనం క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే క్వశ్చన్ మనం చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 60. ఇది కొంచెం క్యాట్ లెవెల్ క్వశ్చన్ అండి, మనకి జనరల్ ఎస్ఎస్సీ ఎగ్జామ్ లెవెల్. బట్ ఇలాంటి క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేద్దామని, మీకు హై లెవెల్ వరకు కూడా నేర్పించాలని ఉద్దేశంతో, ఒకవేళ ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్ వచ్చి కూడా మీరు చేయాలని ఉద్దేశంతో ఈ క్వశ్చన్ చూస్తామండి. రైట్, ఏ అండ్ బి స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద రెస్పెక్ట్ రేషియో 18:17. సో ఫస్ట్ ఏంటండి, ఏ బీలు ఉన్నారు, 18:7. After 4 months from the start of the business, A invested 2,000 more and B invested 7,000 more. ఇక్కడే వచ్చిన ప్రాబ్లం అండి. ఇక్కడ వరకు మనం ఏం చేస్తాం, జనరల్గా వీళ్ళ ప్రాఫిట్స్ ఇస్తే కొంచెం 15%, 20%, లేకపోతే ఏదైనా 1/4, 3/4 ఇలా ఇంక్రీజ్ చేశాడు. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడండి, ఇక్కడేమో మనకి ఫ్రాక్షన్లో ఇచ్చాడు, అంటే మనకి రేషియోలో ఇచ్చాడు. కానీ తర్వాత పెంచిన అమౌంట్ ఎలా అన్నాడు, అమౌంట్ ఇచ్చాడు, అక్కడ రేషియోస్ ఇవ్వలేదు. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. అంటే దీన్ని కూడా అమౌంట్ అనుకోవాలి, ఎందుకంటే తర్వాత వాడు పెంచింది అమౌంట్ కాబట్టికి దీన్ని కూడా మనం అమౌంట్ అనుకోవాలి. అంటే కాన్స్టాంట్తో ఒక ఎక్స్ తోటి మల్టిప్లై చేస్తే ఇది ఏ ఇన్వెస్ట్ చేసిన అమౌంటు, ఇది బి ఇన్వెస్ట్ చేసిన అమౌంటు. ఎప్పుడు ఫస్ట్ 4 monthsకి. తర్వాత ఏం చేశాడు, ఏ అనేవాడు 2,000 ఎక్స్ట్రా చేశాడు, బి అనేవాడు 7,000 ఎక్స్ట్రా చేశాడు. రైట్, ఇప్పుడు 4 months తర్వాత నుంచి. ఇఫ్ ద ప్రాఫిట్ వాజ్ డిస్ట్రిబ్యూటెడ్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఈస్ 2:1. ఓవరాల్ అలా చేయడం వల్ల లాస్ట్లో ప్రాఫిట్ ఎలా అంటాడండి, 2:1 రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు అంటున్నాడు. 2:1 రేషియోలో. అయితే సో వాట్ వాజ్ ద టోటల్ ఇన్వెస్ట్మెంట్ విచ్ ఏ అండ్ బి స్టార్టెడ్ ద బిజినెస్. మనం ఏ అండ్ బి బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటున్నాడు, అంటే 18x 7x వాల్యూ కావాలంటున్నాడు. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏం చేస్తారు, ఇక్కడ 18x 7x. ఓకే, సో మనకేంటండి, మనకి అది తర్వాత ప్రాఫిట్ ఏ రేషియోలో ఉంది, 2:2 ఉంది. మనకేంటి ప్రాఫిట్ అంటే ఏంటండి, ప్రాఫిట్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం కదా అండి. ఫస్ట్ 4 monthsకి ఏంటండి, 18x + 4 ఉంది, 18x × 4. మనకి తర్వాత మిగతా 8 monthsకి ఏంటండి, 18x ఉంది, దాంతోపాటు 2,000 ఎక్స్ట్రా అయింది, 7x ఉంది, దానితో పాటు 7,000 ఎక్స్ట్రా అయింది, అంతే కదండి. ఫస్ట్ 4 months మాత్రం ఇక్కడ 18x అమౌంట్ పెట్టాడు, వీడు 7x అమౌంట్ పెట్టాడు. తర్వాత ఏమైంది, ఈ 18xతో పాటు 2,000 ఎక్స్ట్రా వచ్చింది, 7xతో పాటు 7,000 ఎక్స్ట్రా వచ్చింది. అంటే ఇక్కడ ఏంటండి, ఈ 18x అనేది 12 monthsకి ఉంది, బట్ 2,000 ఎక్స్ట్రా మాత్రం ఎంత ఉందండి, ఒక 8 months మాత్రం ఉంది. అంటే ఎలా రాస్తాం అనేది, 12 monthsకి ఉంది కదండి 18x అనేది, 12 months into 18x. రైట్, నెక్స్ట్ ప్లస్ ఎడిషనల్ అమౌంట్ పెట్టింది కదండి, అది ఎన్ని మంత్స్కి, 8 monthsకి. ఎంత పర్ మంత్కి, 2,000. 8 monthsకి 2,000. ఇది ఎవరిదండి, ఏది. రైట్, నెక్స్ట్ బీది. నేను డైరెక్ట్ బై రాస్తున్నాను అండి, ఎందుకంటే మనకి 2:1 రేషియో ఉంది కాబట్టి, బై 2:1 కాబట్టి ఇక్కడ కూడా అదే రాస్తున్నాను అండి. సో A:B అన్న A/B అన్న ఒకటే కదండి, మళ్ళీ బేసిక్ అండి ఇది. A:B అన్న A/B అన్న ఒకటే, మళ్ళీ బేసిక్దే ఇది. రైట్, సో బై రాశాను ఇక్కడ. నెక్స్ట్ ఏముందండి, 12 × బీది ఎంత ఉంది, 7x ఉంది. అంటే అన్ని మంత్స్కి 7x ఉంది, బట్ ప్లస్ ఒక 8 monthsకి మాత్రం ఎక్స్ట్రా ఉంది. ఎంత ఉందండి, 7,000 ఉంది. 7,000 ఉంది. ఇప్పుడు రేషియో ఈక్వల్ అండి. ముందు మనం ఏమైనా క్యాన్సల్, పైన కింద క్యాన్సల్ చూద్దాం. 4 క్యాన్సల్ అవుతుంది చూడండి, 4 3s ఇక్కడ చూడండి 2, ఇక్కడ 3, ఇక్కడ 2. రైట్, సో ఇప్పుడు ఏమవుతుంది మనకి, ఇక్కడ ఈ 1 8 వస్తుంది, ఈ 2 అటు తీసుకోకపోతే 1 × 3 18 ఎంత అండి, 54. సో 54x + 2 ఉంది. 2 అంటే ఇక్కడ ఎంత అవుతుందండి, 4,000. 4,000 ఉండండి ఎంత అవుతుందండి, 4,000 అవుతుంది. ఇక్కడ అటు వెళ్తే 7 3s 21. 21 × 2 42x. చూడండి ఇక్కడ 2 7s 14. 14 2s 28 + 2800. సో 42x ఎటు తీసుకురండి, 4,000 అటు తీసుకోండి. ఏమవుతుందండి, 54 - 42 12x, 28 - A4 2400. సో x = ఎంత అవుతుందండి, 2,000 అవుతుంది. x = 2,000. మనకి ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉన్నాయండి, 18x 7x కదా, అంటే మొత్తం కలిపి ఎంత వస్తుందండి, ఇక్కడ మొత్తం కలిపి 25x అవుతుంది టోటల్. సో ఏమంటే x వాల్యూ 2,000 వచ్చింది కాబట్టి 25x అంటే ఎంత అవుతుందండి, 25 × 2,000. సో మనకి 50,000 మొత్తం కలిపి ఇద్దరు పెట్టింది స్టార్టింగ్లో 50,000 అండి. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ ప్యాటర్న్ని ఫాలో అవ్వాలి, ఖచ్చితంగా ఈ ప్యాటర్న్ని ఫాలో అవ్వాలి, అప్పుడే మనకి క్వశ్చన్ వస్తుంది. లేదంటే నేను వేరే ఏదంటే
కష్టం అవుతుంది. ఈ ఒరిజినల్ ప్రొసీజరే ఫాలో అవుతే బెటర్. దీన్ని క్రాస్ ప్రోడక్ట్లో కూడా చేయొచ్చు, బట్ మీకు అది అర్థమవుతుందో లేదండి కొంచెం డౌట్గా ఉంది. బట్ ఒకసారి చెప్పడానికి ట్రై చేస్తాను, మీకు అర్థమైతే చూడండి, లేకపోతే లేదు. ఇక్కడ చూడండి 25x కదండి, ఇక్కడ రాస్తుంది క్లియర్గా. సో 25x ఎంత అవుతుంది, 50,000. రైట్. ఈ క్రాస్ ప్రోడక్ట్ ఇక్కడి నుంచి కదండి మనకు వచ్చింది, రేషియోస్లో క్రాస్ ప్రోడక్ట్ ఉంది కదా, అదే ఇక్కడ చెప్తాను చూడండి ఒకసారి. నేను మనకేంటి స్టార్టింగ్లో ఇక్కడ 3 క్యాన్సిల్ అయింది కదండి, ఇక్కడ 2 క్యాన్సిల్ అయింది కదా, ఇక్కడ 3 క్యాన్సిల్ అయింది, ఇక్కడ 2 క్యాన్సిల్, అంటే ఇక్కడ 3 పార్ట్స్ ఉంది, ఇక్కడ 2 పార్ట్స్ ఉంది. అంటే మనకి జనరల్గా అయితే ఏం రాయాలండి, 12 into 18, ఇక్కడ ఏమవుతుందంటే 12 into 7 రాయాలి. మనకి రేషియో తర్వాత ఏంటంటే ఇక్కడ 2 ఎంత అమౌంట్ ఉంది, 2 ఇక్కడ 8 into 2000 యాడ్ చేశాడు, ఇక్కడ 8 into 7000 యాడ్ చేశారు. ఇది ఒరిజినల్గా. అప్పుడు రేషియో ఏమైంది, 2:1 రేషియోలో అయింది. ఫైనల్గా ఇలా ఉన్న రేషియో ఇలా చేంజ్ అయింది. ఎప్పుడు ఇక్కడ రిమైనింగ్ 8 మంత్స్కి 2000 యాడ్ చేశాడు, రిమైనింగ్ 8 మంత్స్కి 7000 ఇక్కడ యాడ్ చేశాడు. ఇదేమో 12 మంత్స్కి. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే దీన్ని సింపుల్గా చేయాలంటే, ఇంత పెద్దగా రాస్తే మళ్ళీ క్యాల్కులేషన్ పెద్దగా అవుతుంది కాబట్టి నేను ఎలా చేస్తున్నా అంటే, 12, 8 కదా అంటే ఈ రేషియో చేస్తున్నా అంటే ఇక్కడ 3తో మల్టిప్లై ఇక్కడ 2 అంటే క్యాన్సిల్ చేసుకుంటాను. ఎందుకంటే మొత్తం 12 మంత్స్లో 4 మంత్స్ 8 మంత్స్ లాగా ఉంది కానీ 12 మంత్స్ 8 మంత్స్ లాగా ఉంది. అంటే 3 పార్ట్స్ 2 పార్ట్స్లో ఉంది కానీ డైరెక్ట్ అదే తీసుకుంటాను నేను. ఓకే, 3 పార్ట్స్ 2 పార్ట్స్ లాగా. అంటే ఇప్పుడు ఎంత అవుతుంది, 3 పార్ట్స్ అన్నప్పుడు 3 18s అంటే 54, 3 7s 21. ఇది ఒరిజినల్గా 3 మంత్స్ కలిపెట్టింది. తర్వాత ఏంటంటే 2 పార్ట్స్ కదా అండి, 2 పార్ట్స్ అంటే 2 2s 4000, 2 7s 14. రైట్. ఇప్పుడు ఎంత ఉంది, 2:1 రేషియోలో ఉంది, 2:1 రేషియోలో ఉంది. ఇప్పుడు మనకి క్రాస్ మల్టిప్లికేషన్ కదా అండి, 20 అంటే 42, ఇక్కడ 54 ఉంది, 54 40 డిఫరెన్స్ ఎంత, 12 పార్ట్స్. 12 పార్ట్స్ ఎంత, ఇక్కడ చూడండి 2 into 14 అంటే 28,000, ఇక్కడ 4,000, 28 minus 4 24. అంటే 1 పార్ట్ వాల్యూ ఎంత వచ్చిందండి, 2000 వచ్చింది. రైట్. అయితే ఇక్కడ ఇది జాగ్రత్త ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఏంటంటే 3 మంత్స్ కదా అండి, ఇక్కడ 3 పార్ట్స్ వాల్యూ కదా, అంటే ఒరిజినల్గా ఎంత ఉండాలి మనకి, 3 మంత్స్కి అయితే ఇక్కడ డైరెక్ట్గా మళ్ళీ పేసి వస్తుంది. ఇక్కడ మనకి ఒరిజినల్ కావాలంటే ఏంటంటే ఇక్కడ పర్ మంత్ కానీ స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇక్కడ 18 పార్ట్స్ 7 పార్ట్స్, ఇది మనకి పర్ మంత్ వైజ్ ఇన్వెస్ట్ చేసింది వాడు. పర్ మంత్ వైజ్ కదా ఇన్వెస్ట్ చేసింది. అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ ఇంటూ 3 పార్ట్స్ చేసాం ఇక్కడ. సో అంటే మనం ఒరిజినల్ తీసుకోవాల్సింది మొత్తం ఎన్ని పార్ట్స్ ఉంది, ఇక్కడ 25 పార్ట్స్. 25 into 2 ఎంత అవుతుందండి, 50,000 అవుతుంది. సో ఒకవేళ ఇది అర్థమైతే చూడండి, ప్రొసీజర్ అయితే ఇది జాగ్రత్తగా చూడండి. ఓకే, సో ఇక్కడితోటి పార్ట్నర్షిప్ కంప్లీట్ అయిపోయిందండి. పార్ట్నర్షిప్ పార్ట్నర్షిప్ కంప్లీట్ అయిపోయిందండి. సో దీంట్లో మీకు నేను డిఫరెంట్ టైప్ క్వశ్చన్స్ 60 క్వశ్చన్స్ హ్యాండ్అవుట్ చేశాను మీకు. అందులో డిఫికల్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. లాస్ట్లో మొత్తం కూడా మన డిఫికల్ట్ క్వశ్చన్స్ మంచి మంచి క్యాల్కులేషన్ తోటి జనరల్గా ఫ్యాకల్టీ ఎవరు చెప్పరు అలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ప్రొవైడ్ చేశాను. మీరు కొంచెం ప్రాపర్గా వీడియోని 1కి 3 సార్లు కాకపోతే 4 సార్లు అయినా చూసాను కూడా ఆ క్యాల్కులేషన్ ట్రిక్స్ మీరు అలవాటు చేసుకోవాలి. మీకు ఆల్రెడీ చెప్పాను నేను, నా థింకింగ్ ప్రాసెస్లోకి మీ థింకింగ్ ప్రాసెస్ రావాలి. నేను ఎలా ఆలోచిస్తున్నానో అలా చేస్తే మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఏముందండి, జాబ్ రావడం పెద్ద కష్టం కాదు, మనం కొంచెం తెలివిగా ఆలోచిస్తే సరిపోతుంది. జాబ్ అనేది ఏమైనా రాకెట్ సైన్స్ కాదండి. మనం ఏదో కొంతమందికి ఇట్లా మనం ఏదో రాకెట్ చేసి పైకి పంపించాలి అలా కాదు. మనకి జాబ్ కొట్టగలం, వేల సంఖ్యలో జాబ్లు ఉన్నాయి. కాకపోతే ఆ వేల సంఖ్యలో మనం ఆలోచించగలమా, ఆ రకంగా మనం కష్టపడాలా, దాని మీద ఆధారపడి ఉంటుంది. సో సేమ్ ఎగ్జామినేషన్ ప్రాసెస్లో ఎలా ఆలోచించాలో క్వశ్చన్లు కూడా మీకు అలాగే చెప్తున్నాను. ఏదో కాన్సెప్ట్ ఒకటి చెప్పట్లేదండి, ఇక్కడ మీకు క్యాలిక్యులేషన్ వైజ్ కూడా ఎగ్జామ్లో ఎలా ఆలోచించాలో చెప్తున్నాను. అదే అండి, ఒక అచీవర్ ఫ్యాకల్టీగా ఉంటే, ఇద్దరి కాంబినేషన్గా ఉంటే ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నాను ఇప్పుడు. ఎందుకంటే నేను ఫ్యాకల్టీ ప్లస్ సీజీఎల్ క్రాక్ చేసినాను, సీజీఎల్లో ఇంటర్వ్యూ పోస్ట్ కొట్టిన వాడినండి. సో అందుకోసం రెండింటి కాంబినేషన్లో ఉంది. అంటే మీకు ఎలా కావాలో తెలుసు, ఫ్యాకల్టీ ఎలా ఆలోచించాలో తెలుసు. సో రెండు తెలుసు కాబట్టి ఒక స్టూడెంట్ ఎలా ఆలోచిస్తారో తెలుసు, ఒక ఫ్యాకల్టీ ఎలా, రెండింటి కాంబినేషన్ నేనండి. సో మీరు ఏం చేస్తారంటే ప్రతి క్వశ్చన్ని కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఓకే, ప్రాక్టీస్ ఖచ్చితంగా మీకు నా థింకింగ్ ప్రాసెస్ ఎలా ఉంది, మీ థింకింగ్ ప్రాసెస్ ఎలా అవుతుంది. ఓకే, నెక్స్ట్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే
మనం ఇప్పటికి కొన్ని టాపిక్స్ అయిపోయాయి. ఇప్పటికి మీకు అర్థమై ఉంటుంది అసలు ఎలా చెప్తాము, ఏ ప్యాటర్న్ చెప్తాము, ఏ లెవెల్లో చెప్తాము, ఎలాంటి షార్ట్ కట్స్ చెప్తాము, ప్రొసీజర్ ఎలా చెప్తాము, అన్నిటికీ ఉంటాయి. ఎందుకంటే ఓన్లీ షార్ట్ కట్స్ అంటే అబద్ధం అండి. అది ఓన్లీ షార్ట్ కట్స్ తోటి మీకు ఈ జాబ్ కొట్టలేరు. షార్ట్ కట్స్ అనేది అన్ని దగ్గర అప్లైబుల్ అవ్వదు. సో మనకు అన్నీ తెలియాలి, లాజికల్గా తెలియాలి. షార్ట్ కట్స్ అనేవి ఏంది, మనం లాజికల్గా ఆలోచించి తీసుకొచ్చినవి అవి ఉండాలి షార్ట్ కట్స్. అంతేగాని ఏదో ఒక ఫార్ములా లాగా ఉంటే షార్ట్ కట్ కాదండి. సో ఇది గుర్తుపెట్టుకోండి. మనం ఇక్కడ అన్ని విధాలు చెప్తామండి. ఏ క్వశ్చన్కి ఏ ప్రొసీజర్ ఆలోచించాలి, ఏ క్వశ్చన్కి లాజికల్గా ఆలోచించాలి, ఏ క్వశ్చన్కి ఆప్షన్ నుంచి వెళ్ళాలి, ఏ క్వశ్చన్కి క్యాలిక్యులేషన్ తక్కువ ఎలా చేయాలి, ఇవన్నీ మీకు చెప్తున్నాను. సో మీరు ఏం చేస్తారంటే మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయండి, నన్ను కూడా మీరు ఎంకరేజ్ చేయాలంటే మ్యాక్సిమం షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. నాకు తెలిసి ఇప్పటివరకు మీరు మన దగ్గర మన ఐరేజ్లో విన్న ఫ్యాకల్టీ కంటే కూడా చాలా బెటర్గా మీకు షార్ట్ కట్స్ కానీ ఏవైనా కానీ ఓవరాల్గా లాజిక్స్ కానీ అన్నీ చెప్పాను. అందుకని డెప్త్ క్వశ్చన్ కూడా చెప్పండి. మీరు కావాలంటే నోట్స్ కంపేర్ చేసుకోండి, రైట్. సో మన ఐరీస్ ఫ్యాకల్టీతో కానీ కాకుండా బయట వాళ్ళతో కూడా ఆన్లైన్లో చెప్పే వాళ్ళతో కూడా మీరు నోట్స్ కంపేర్ చేసుకోండి, ప్రొసీజర్స్ కంపేర్ చేసుకొని అన్నీ చేసుకున్న తర్వాతకే మీకు నచ్చితేనే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఎందుకంటే మనందరూ ఒక దాంట్లో ఉన్నామండి. అరే ఆ ఫ్యాకల్టీ బాగా చెప్తాడు, ఆ ఫ్యాకల్టీది అలా ఫ్యాకల్టీ. సో అలా కాదండి. మనం ఫ్యాకల్టీ ఎవరనేది ఇంపార్టెంట్ కాదు, మనకు చెప్పే కాన్సెప్ట్ నిజంగా వచ్చింది అప్పుడు ఆ ఫ్యాకల్టీ ఎంకరేజ్ చేయండి. ఆ ఫ్యాకల్టీ ఎంకరేజ్ చేయండి. మీరు సింపుల్ అండి, మీరేం చేయాల్సిన అవసరం లేదు. మీరు డబుల్ అమౌంట్ ఏం పే చేయమని చెప్పట్లేదు, జస్ట్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం వల్ల అలాంటి వాళ్ళు కూడా తీసుకుంటే మీరు ఇంకా బెస్ట్ నాకు ఎంకరేజ్మెంట్ వస్తే మీకు ఇంకా బెస్ట్ మెథడ్స్ చెప్పగలను. ఇంకా నేను బాగా నేర్చుకునైనా కూడా, ఇంకా బాగా రీసెర్చ్ చేసి అయినా కూడా, మంచి క్వశ్చన్లు తీసుకొచ్చైనా కూడా బెస్ట్ వేస్లో మీకు చెప్పగలను. సో మీరు హోప్ మీకు బాగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో మీరు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో వాళ్ళతో కూడా కోర్స్ తీసుకునే ప్లాన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.